ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకజహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వర్షస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం మూర్తేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడి నుంచి ఓం గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్రియవిశ్చ మే త్రియవీచ మే దిత్యవాచ్య మే దిత్యౌహీ చ మే పంచావిశ్చ మే పంచావీచ మే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే తుర్యవాచ్య మే తుర్యౌహీ చ మే పష్ఠవాచ్య మే పష్ఠౌహీ చ ఉక్షా చ మే వశా చ అర్షభశ్చ మే వేహశ్చ మే నడ్వాంచ మే ధేనుశ్చ ఆయుర్యజ్ఞేన కల్పతాం. ఇక్కడ ధేనుశ్చ మే దాకా నిన్న చెప్పుకున్నామండి. ఈవేళ చెప్పుకోవాల్సింది ఆయుర్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, అపానో యజ్ఞేన కల్పతాం, వ్యానో యజ్ఞేన కల్పతాం, చక్షుర్యజ్ఞేన కల్పత, విశ్రోత్రం యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం. ఇందులో ఒక మొట్టమొదట చిన్న సూచన ఏంటంటే కల్పతాం అని ఎలా పలకాలి. కల్పతాం అని కాదు, కల్పతాం కల్పతాం అలా ఉంటాడట. లకార పుల్లు వెంటనే అంటే చాలా దగ్గరగా పలికిన కల్పతాం అని పలకాలట చెప్తుంటారు. నిన్న మనం అతిరాత్రం బుక్ అంతా అందులో రాత్రి గ్రూప్లో పెట్టాను, చూసే ఉండొచ్చు, చాలామంది చూసి ఉండొచ్చు. తర్వాత ఇందులో వచ్చినటువంటి అవి త్రివి అవన్నీ పదాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి ఉండేటటువంటి కాలమానం, తర్వాత వాటికి ఏ ఛందస్సులతోటి మనకి సంబంధం తెలిసిందో వాటన్నిటికి ఆ ఛందస్సులు ఉండేటటువంటి అక్షర సంఖ్య, ఆ అక్షర సంఖ్యకి ఇటకలకి సంబంధం, యజ్ఞంలో వాడేటటువంటి సంబంధం, ఇవన్నీ కూడా కోడెడ్ ఫామ్లో ఉన్నాయని నేను చెప్పుకున్నామండి. తర్వాత ఇంకా ఇప్పుడు మనకి ఇందులో ఆయుహు అనే పదం నుంచి మనం భాష్యం చెప్పుకోవాలండి. ఇక్కడ భాష్యానికి ఇక్కడ కూడా చూస్తాను, ఒక్క నిమిషం గడించండి. ఆయుర్యజ్ఞానికి కల్పతామన్నమాట. దీనికి భాష్యంలో ఎలా ఇచ్చారంటే ఆయుహు యజ్ఞేన కల్పతాం, శకటస్య వాహక అనడ్వాన్ నవప్రసూత గౌహు ధేను అని చెప్పినాడు. ఆయురాదయ ప్రసిద్ధా అన్నారు. అంటే ఆయుర్యజ్ఞేన కల్పతాం, ఆయువు ప్రాణ, తర్వాత పదాలు చూడండి ఇక్కడ తెలుస్తున్నాయి. అంటే పదవిభాగం చేసిన ఆయుహు, ఇంకా యజ్ఞేన కల్పతాం పక్కన పెట్టేస్తే కాసేపు ఆయుహు, ప్రాణ, అపాన, వ్యాన, తర్వాత చక్షు,
శ్రోత్రం, మనః, వాక్, ఏమండి ఆత్మ, యజ్ఞ, ఇవండి ఇందులో వచ్చిన పదాలు. ఇక్కడ ఆయురాదయ ప్రసిద్ధా, ఇవన్నీ తెలుసున్న మాటలే అని అన్నారు అంతే. ఇక దానికి విడిగా ఏం రాయలేదు. ఆత్మాచమే ఇక్కడ ఆఖరి పదాలను వచ్చేటటువంటి ఆత్మ అని ఇక్కడ ఇది ఆత్మ యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం అనే చోట ఆత్మ అనే మాటకి మాత్రం ఆత్మ అంటే శరీరం అని అర్థం చెప్పారండి. అది అందుకోసం ఇక్కడ ప్రత్యేకించి అంటే తాను అంటే స్థూల శరీరం. ఉక్తాః ఆయురాదయః మదీయేన యజ్ఞేన కార్యక్షమా భవంతు. అంటే ఏంటంటే ఇందులో చెప్పేటటువంటిది, ఇందులో చెప్పినటువంటి ఆయువు, ప్రాణము, వాయువు ఇవన్నీ ఏంటంటే నేను ఇప్పుడు చేసేటటువంటి ఈ యజ్ఞము చేత అన్నీ కూడా సమర్థవంతములు అవుగాక. ఏమేమిటి సమర్థవంతంగా ఉండాలి అంటే యజ్ఞం చేయబోతున్న చోట ఎంత కేర్ఫుల్గా చేయాలో అన్నీ కూడా మొత్తం ప్రాణాలు ఒగ్గబెట్టి అంటుంటాం చూసారా, ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదు. అలాగా ఆయుష్కాలం మన చేతిలో లేదు. ప్రాణవాయువు ప్రాణ యజ్ఞేన కల్పతాం, నా ప్రాణవాయువు అది అత్యంతము యజ్ఞము చేత పవిత్రవంతము చేయబడుగాక, సమర్థవంతం అవుగాక. అంటే మధ్యలో నీరసం వచ్చి పడిపోకూడదు. అపానః యజ్ఞేన కల్పతాం, వ్యానః అంటే మొత్తం పంచ ప్రాణాలు ఏవైతే శరీరంలో తిరుగుతుంటాయో ఇక్కడ 3 చెప్పారంటే మిగతా 2 కూడా చెప్పినట్టే. మనకి ఇటువంటి వాక్యం 3 చెప్పి మిగతా 2 అనుకోమన్నది ఎక్కడ జ్ఞాపకం ఉందండి? ఆనందవల్లిలో చెప్పుకున్నాం వేళ. ఆనందవల్లిలో కూడా ఈ 3 చెప్పారు అక్కడ. అక్కడ 3 చెప్పి మిగతా 2 కూడా ఇలాగే అనుకోండి అని అనేసారు అక్కడ భాష్యంలో. ఆ రకంగా ఇక్కడ ప్రాణాపాన వ్యానములు చెప్పి తర్వాత యజ్ఞాన చక్షుః యజ్ఞేన కల్పతాం, అంటే నా కళ్ళు ఈ యజ్ఞము చేత సమర్థవంతములవుగాక, చెవులు కూడా నా సమర్థం. ఈ మాట 2 ఎక్కడొస్తాయి చూసినండి? భద్రం కర్ణేభి, ఈ 2 పదాలకి సరిగ్గా భద్రం కర్ణేభి మంత్రం ఆ 2 మొట్టమొదటండి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః. భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః. అక్షం అంటే కన్ను, ఇక్కడ చక్షు అంటే కన్ను. ఈ కన్ను ఏం చూస్తానండి అంటే పవిత్రమైనటువంటి వస్తువులను చూస్తూ ఉండుగాక, యజత్రాః పూజనీయమైనటువంటి దృశ్యములను చూస్తూ ఉండుగాక. ఆ రకంగా ఇక్కడ దాన్ని నిర్ణయం చేసుకుంటే అటువంటి సమర్థత కలిగి ఉండుగాక. అలాగే మనకి భద్రం కర్ణేభిః, చెవులు ఎటువంటి శబ్దములుగా అత్యంత పవిత్రమైనటువంటి శబ్దములనే వింటూ ఉండుగాక, అందులో సమర్థం అవుగాక అని ఇక్కడికి అన్వయం అండి. అని అలా చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో. చక్షుర్ యజ్ఞేన కల్పతాం, చక్షు శ్రోత్రం 2 సామాన్యంగా ఆ 2 కలిసి జంటగా వస్తుంటాయి, కలిసి వస్తుంటాయి సామాన్యం. ఒకటి వెనక ఒకటి ముందర కావచ్చు. మనో యజ్ఞేన కల్పతాం, నా మనస్సు అత్యంత పవిత్రమైనవుగా. శివో నః సుమనా భవ, మన నమ్మకంలో ఉన్న వాక్యం చూడండి. శివ నః మనః సుమనా భవ, నా మనస్సు అత్యంత పవిత్రమైనది అవుగాక. అంటే ఏంటంటే నా మనసు ఏ రకమైనటువంటి దుష్ట సంకల్పములు రాకుండా ఉండుగాక, అంత దానికి దృఢంగా ఉండుగాక. దృఢత్వం ఎప్పుడు వస్తుందండి? అలా ప్రాక్టీస్ చేయగా ఇంకా మనస్సు రెండో వాటికి వెళ్లకుండా ఉండేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతే, నిత్యము ధ్యాస దాని మీదనే పెట్టుకుంటే వచ్చేటటువంటిది అప్పుడు దృఢత్వం వస్తుందండి ఇంద్రియాలకి. మా మనసు యజ్ఞం అనేటటువంటి క్రతువుల్లో చేయగా నిత్యము అందులో అత్యంత పవిత్రమైన సమర్థవంతమైన నీరసం వచ్చేస్తుంది, ఇప్పుడు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇలాంటి మాటలు అసలు రానే రాకూడదని. ఎంతసేపు భోజనాలు లేకుండా, ఎంతసేపు టిఫిన్లు పెట్టలేదు, కాఫీలు, ఇక ఈ మాటలే రాకూడదని. ఎప్పుడు ఇంకా నెక్స్ట్ హోమం ఎప్పుడు, నెక్స్ట్ ఇంకా ఎప్పుడు వెళ్ళిపోవాలి, అలాగా ఆతృతతోటి చేసేట్లా ఉండాలట. వాగ్ యజ్ఞేన కల్పతాం, నా వాక్కు అత్యంత పవిత్రమైనది అవుగాక, సమర్థమైనది అవుగాక. చివరికి నా ఇవన్నీ కూడా అంటే ఇందులో పంచ ప్రాణాలు చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత చివరికి నా ప్రధానమైన జ్ఞానేంద్రియాలు అన్నీ చెప్పలేదు. ఘ్రాణం చెప్పలేదు, మన ముక్కు గురించి చెప్పలేదు. చెప్పకపోయినా ఇందాక చెప్పినట్టుగా కొన్ని చెబితే మిగతావన్నీ తీసుకున్నట్టే. దీనికే మనం సందంశ న్యాయం అని చెప్పుకున్నామండి. సందంశం అంటే పటకార న్యాయం అని. ఈ చివరి ఒక గిన్నె పట్టుకునేప్పుడు ఈ చివరిని ఆ చివరి పట్టుకుంటే మొత్తం ఆటోమేటిక్గా గిన్నె అంతా వేస్తుంది, ప్రతి పాయింట్ దగ్గర పట్టుకోక్కర్లేదు. అలా కొన్ని శాంపుల్కి చెప్తే మిగతా అన్ని కూడా దాంతో కూడా చెప్పినట్టే, కర్మేంద్రియాలు చెప్పినట్టే, జ్ఞానేంద్రియాలు చెప్పినట్టే. ఇలా తీసుకున్నా చివరికి నా స్థూల శరీరం అంతా కూడా అత్యంత పవిత్రవుగా సమర్థమైంది అవుగాక యజ్ఞం చేయడానికి. అసమర్థుడైనటువంటి వాడు యజ్ఞం చేసే మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ప్రాయశ్చిత్తాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ఏమీ లేకుండా ఉండుగాక అని చెప్పి చివరికి ఈ యజ్ఞము
ఇప్పుడు ఏం చేసిందంటే ఆత్మ అంటే ఉక్త ఆయురాదయ మదీయేన యజ్ఞాన కార్యక్షమ భవంతు. అంటే వాటి వాటి సమర్థత ఉండి ఆ యజ్ఞంలో ఏ ఏ పనులు అవి చేయవలసి ఉన్నాయో అవన్నీ కూడా యథాశక్తిగా మొత్తం అంతా చేస్తూ ఉండుగాక. యజ్ఞ కరిష్యమాణ, ఇప్పుడు చేయబోయేది ఏంటి చివరికి? యజ్ఞం చేయబోతున్నాడు. కరిష్యమాణ అశ్వమేధాది. ఇప్పుడు యజ్ఞం యజ్ఞం అంటున్నావు కదా, ఏ యజ్ఞమయ్యా? కరిష్యమాణ చేయబోయేటట్టు అది అశ్వమేధం కావచ్చు, లేదా జ్యోతిష్ఠోమం కావచ్చు, ఆప్తోర్యామం కావచ్చు, అనేక యజ్ఞాలు ఉన్నాయి. నిన్న మీకు ఆ పుస్తకంలో లిస్టులో ఇచ్చాను చూడండి. ఈ యజ్ఞాలన్నీ ఏ యజ్ఞాన్ని కావచ్చు అవన్నీ కూడా సోపి అనేన అనుష్ఠీయమానేన యజ్ఞేన స్వకార్యక్షమో భవతు. ఆ యజ్ఞము కూడా పవిత్రమవుగాక, అది కూడా సమర్థమవుగాక ఫలితాన్ని ఇవ్వడానికి. అంటే మనం జాగ్రత్తగా చేస్తే అది తప్పకుండా ఫలితం ఇస్తుందండి. ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్‌లో మనం గనక చేస్తూ ఉంటే సంపూర్ణంగా అది మనకి కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. 2 మనం కలుపుతుంటే, కెమికల్స్ కలుపుతుంటే. ఏదో సరిగ్గా కలపవలసినటువంటి విధంగా కలపకుండగా, లేదా కలపవలసినటువంటి ప్రపోర్షన్స్‌లో కలపకుండా ఉంటే రిజల్ట్స్ మీకు రావు. మెడిసిన్స్ అయినా అంతే. సోపి అనేన అనుష్ఠీయమానేన యజ్ఞేన, ఆ చేయబోయేటటువంటి అశ్వమేధాది ఏ యాగం అయితే ఇప్పుడు చేయబోతున్నానో అది కూడా యజ్ఞేన స్వకార్యక్షమః భవతు. అది కూడా ఆ యజ్ఞం చేత తన చేత తానే పవిత్రం అవుగాక, సమర్థవంతం అవుగాక, ఫలితమునిచ్చుగాక అని చెప్పి ఇది శ్రీమత్ సాయణాచార్య విరచితే మాధవీయే వేదార్థ ప్రకాశికే కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహితా భాష్యే చతుర్థకాండే సప్తమ ప్రపాఠకే దశమః అనువాక. 10వ అనువాకం అయిందండి ఇప్పటికి. ఏమండి దీని తర్వాత నెక్స్ట్ 11వ అనువాకంలో ప్రవేశిస్తున్నామండి. ఇది మామూలు చాలా ఆఖరి మనకి మంత్రాలు చెప్పుకునేటటువంటిది. ఇక్కడ ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవ చ మే ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మ ఏకత్రివింశతిశ్చ మే త్రయస్త్రివింశతిశ్చ. ఇప్పటికి ఒక 50 పదాలు అయ్యాయండి. అంటే ఓ పనసయింది. ఈ 11 అనువాకంలో మొదటి పనసయింది. మే చతస్రశ్చ మే అష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే వింశతిశ్చ మే చతుర్వింశతిశ్చ మే అష్టావింశతిశ్చ మే ద్వాత్రివింశతిశ్చ మే షట్త్రివింశతిశ్చ మే చత్వారివింశతిశ్చ మే చతుశ్చత్వారివింశతిశ్చ మే అష్టాచత్వారివింశతిశ్చ మే వాజిశ్చ ప్రసవశ్చ పిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ యశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ అని అక్కడికి ఈ చమక భాగం పూర్తి అయినట్టు అవుతుందండి మంత్రభాగం. దీనికి భాష్య ఏం చేస్తున్నారు చూడండి ఒక్కసారి. ఏకాచమైన దానికి వాటికి మామూలుగా మనకి ఇవన్నీ కూడా అంకెలు కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఏక ఏక ఇది ఏకాదశం అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం మంత్రం అంతా చదువు. ఇక్కడ ముందర మామూలుగా ఈ ఈ ఈ వెర్షన్‌లో ఏంటంటే ముందర మంత్రం అంతాని కొటేషన్ ఇస్తారు యాజ్ ఇట్ ఈజ్‌గా. ఎంతవరకంటే ఇదంతా ఏకాచమే తిస్రస్య మంత్రం అంతా చదువుతూ ఈ పేజీ కూడా అయిపోయి నెక్స్ట్ పేజీలో కూడా వెళ్ళిందండి భాష్యం. ఇక్కడి దాకా. ఇది భువనశ్చాధిపతిశ్చ ఇది ఆవిడ మంత్రం కొటేషన్. ఈ మంత్రాన్ని ఇప్పుడు భాష్యం రాయబోతున్నాం. ఒక్క మాటలో చెప్పేసారండి మొత్తం. ఏకాది శబ్దాః సంఖ్యా పరాః అయిపోయింది అంతేనండి. ఏక ఆది శబ్దాః 1, 3, 5 ఇవన్నీ కూడా సంఖ్యాపరములు. అంతే ఇంకేమీ రాయలేదండి ఇక్కడ. ఏమండి? అయితే తర్వాత అంతా అయిపోయిందా? ఆఖరిన ఏమన్నారు ఇందులో? వాజశ్చ ప్రసవశ్చ అని ఇంకా ఇక్కడ ఆఖరిని 40 నుంచి మే అష్టాచత్వారివింశతి అయిపోయిన తర్వాత వాజశ్చ ప్రసవశ్చ అని ఉన్నాయి సరే ఆ వాజః అవి వాటి అర్థం ఏంటయ్యా? వాజాదయః సర్వే మమ సంతు ఇది శేషః. ఇందులో ఇంత అత్యంత పవిత్రమైనటువంటి ఆ రుద్ర హోమంలో ఈ చమకం అంటే మనం పూర్ణాహుతి చేసేప్పుడు చమకం పూర్తిగా చదువుతారండి మామూలుగా టైంతో నిమిత్తం లేనటువంటి పురోహితులైతే. లేతే ఏదో ఒక అనువాకం మధ్యలో ఏదో చెప్పేసి అయిపోయిందని అంటారు. అక్కడ ఈ వాజాదయ సర్వే మమ సంతు ఇవన్నీ కూడా వాజం అంటే మనం ఏమంటే చెప్పుకున్నామండి అన్నము అని చెప్పుకున్నామండి. అగ్నా విష్ణు సజోషసే ఏమావర్ధంతో ఆంగ్రహ జుమ్నైరు వాజే భిరాగతం. చమకంలో మనకి రెండో వాక్యం ఉండదు. అక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం వాజం అంటే ఎటువంటిది అంటే శ్రౌతాన్నం కూడా చెప్పుకున్నాం.
అలాగే ఇక్కడ వాజాదేహ సర్వే మమ సంతు. ఇందులో ఈ చమకంలో చెప్పినటువంటి ఈ వాజము మొదలైన అన్ని కూడా నాకు లభించుగాక. మరి వాజ అంటే ఏమర్థం చెప్పేవయ్యా? అన్నము. వాజశ్చ ప్రసవశ్చ అంటే వాజ అంటే అన్నము, ప్రసవ అంటే తస్య ఉత్పత్తి. అన్నం ఉత్పత్తి అంటే ధాన్యం పండుట ఇవన్నీ కూడాను. అంటే దాంతో ధాన్యపు గింజలు వెరైటీలన్నీ ఇందులో వచ్చేస్తాయండి. అపిజహ అపిజహ కూడా మళ్ళీ పుట్టేది. అంటే పునః పునః ఉత్పత్తి. అంటే ఇందులో అన్నము ఎక్కడా లోటు లేకుండా, ధాన్యం నాకు లోటు లేకుండా సిద్ధిస్తూ ఉండుగాక. క్రతుః సంకల్పగః. క్రతు అనే మాట ఏమిటంటే ఆలోచన అర్థం, సంకల్పం అని అర్థం అండి. క్రతు అంటే యజ్ఞం అని చెప్పుకుంటాం. పవిత్రమైనదని అర్థం అండి. ఏమండి? అంటే పవిత్రమైన సంకల్పం అంటే భోగాది విషయ యాగోవా. అంటే క్రతు అనే సంకల్పం అనేది ఐశ్వర్యం నేను సంపాదించుకోవాలి, ధర్మబద్ధంగా ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి అనేది కూడా సంకల్పం. అది కూడా అదో సంకల్పం, ఆలోచన. అది క్రతువే. అది ఈ లోకానికి సంబంధించింది. లేక యాగోవా, యాగానికి సంబంధించినటువంటి ఈవేళ ఫలానా యజ్ఞం చేద్దాము. ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ద్రవ్యాలను సమకూరుగాక. అక్కడ వచ్చేటటువంటి వాళ్ళందరికీ అన్నపానాదులకి ఎక్కడ లోటు లేకుండా ఉండుగాక అని ఆ రకమైనటువంటి సంకల్పమైనా సరే అది కర్తువే. సువహ తస్య ఉత్పత్తౌ హేతు ఆదిత్య. ఇప్పుడు భోగాది విషయములకు గాని అన్నిటికి కూడా మనకి ఎవరి వల్ల సిద్ధిస్తాయంటే సూర్యభగవానుడి వల్ల సిద్ధిస్తాయండి. సూర్య అనే పదానికి వ్యుత్పత్తి ఏం చెప్తాడంటే సూయతే అనేన శ్రీ ఇది సూర్య. ఐశ్వర్యము ఇతని వలన ఉద్భవిస్తుంది. అదండి సూర్య అనే పదానికి అర్థం. అంటే ఐశ్వర్య ప్రదాత. అంచేత సువహ తస్య ఉత్పత్తౌ. దేని యొక్క ఉత్పత్తి యందు? ఈ భోగాది విషయములకు కావాల్సినటువంటి వస్తు విషయములన్నిటి యందు కూడా హేతు ఆదిత్య. ఆ ఆదిత్యుని యొక్క అనుగ్రహం నాకు లభించుగాక అని ఒక అర్థం అంటండి. ఇంకో అర్థం చెప్తారు వాజశ్చ ప్రసవశ్చాకి. అథవా వాజాదయ చైత్రాది మాసానాం నామ విశేషాః. వాజము, వాజశ్చ ఇక్కడ 12 పదాలు ఉన్నాయండి. ఈ 12 కూడా మన తెలుగు మాసాల పేర్లకి పర్యాయ పదాలవి. అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అంటాం కదా! అది మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు. అంటే వాటి పర్యాయ పదాలుగా ఇవన్నీ కూడా నాకు అంటే కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ నాకు అనుగ్రహాన్ని ప్రతి మాసము కూడా నాకు అనుకూలంగా ఉండినట్టు చేయుగాక. తదానీం తే సర్వే ప్రీణంతు అతి ఇది వాక్యశేషః. అంటే ఈ సమస్తమైనటువంటి మాస అధిదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సంతోషించెదరుగాక. అంటే వాళ్ళందరూ నన్ను అనుగ్రహించెదరుగాక. ఏ మాసంలోనూ కూడా నాకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండుగాక. ఏ మాసం రాకపోతే సంవత్సరం అంతా ఎక్సలెంట్‌గా గడిచిపోయినట్టు అర్థం. మరి అన్ని చోట్ల చకారం, చకారం వస్తుంది కానీ దాని సంగతి కూడా వదిలిపెట్టట్లేదు. చకారాః పరస్పర సముచ్చయార్థాః. అంటే ఏంటంటే ఇందులో అండ్ అని అర్థం తీసుకోండి. పరస్పర సముచ్చయం. ఒకటి చెప్పిన తర్వాత మరియు, మరియు, మరియు వాజశ్చ, ప్రసవశ్చ, అపిజశ్చ ప్రజంటనే చకారం. అలా అంటే సమస్తమును, చైత్రమును, వైశాఖమును, జ్యేష్ఠమును అంటే పాతది ప్లస్ కొత్తది కూడా అని అర్థంలో సముచ్చయార్థాః. అనుక్త కాలాది దేవతా సముచ్చయార్థాః వా. అంటే కొన్ని మనం మాసాల పేర్లు చెప్పడం, ఋతువుల పేర్లు చెప్పలేదు. తిథుల పేర్లు చెప్పలేదు, వారాల పేర్లు చెప్పలేదు, యోగాల పేర్లు చెప్పలేదు, కరణం పేరు చెప్పలేదు. అనుక్తములు అవన్నీ కూడా. అవన్నీ కూడా నాకు సిద్ధించుగాక. మా వాడును, మా పక్కింటి వాడును, ఆ పక్కింటి వాడును అంటే కొన్ని విధులు చెప్పకపోవచ్చు. అందరూ కూడా మా పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చుగాక అన్నట్టుగా ఇక అన్నీ కూడా చెప్పనివన్నీ కూడా ఇక్కడికి అనుక్తమైన కాల విశేషాలు కూడా ఇందులో చెప్పినట్టుగా భావించుకోవాల్సిందే. అవన్నీ కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతోటి మనని అనుగ్రహించుగాక అని ఈ రకంగా భావం చెప్పుకొచ్చి ఇప్పుడు 11 అనువాకాలకి సమ్మరి చెప్పుకుంటూ వస్తున్నారండి. ఈ సందర్భంలో ఏమిటసలు ఇందులో 1, 3 అనే దాని మీద అనేది ఇక్కడ యజ్ఞంలో చెప్పేటటువంటి భాగం నడుస్తోందండి. మొట్టమొదటి ఇక్కడి నుంచి యథోక్త ఏకాదశ అనువాక రూప మంత్ర సాధ్యం హోమ విశేషం విధత్తే. ఇంతవరకు చెప్పినట్టు 11 అనువాకాల రూపంలో ఉండేటువంటి మంత్రములతోటి సాధించబోయేది, పొందబోయేటటువంటి ఆ హోమం ఎటువంటిది అన్నీ కూడా వివరిస్తున్నారు. అంటే పూర్ణాహుతిలో చదివే మంత్రం అనేది. వసోర్ధారాం జుహోతి వసోర్మేధారా సదితి వా ఏషా హూయతే ఘృతస్య వా ఏనమేషా ధారాముష్మిన్ లోకే పిన్వమానోపతిష్ఠతే. ఇదండి వీటి వినియోగం ఎక్కడయ్యా
అంటే పూర్ణాహుతిలో ఈ మంత్రాలకు వినియోగం అయ్యా. వసోర్ధార అంటున్నారు. వసోర్ధార అంటే ఏమిటి? ముందు ఈ భాగం అయిపోయితే అది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా వివరణ తర్వాత చూద్దామండి. వసూహు అంటే వసు అంటే ధనం అని, క్యాష్ అని చెప్తారండి వసు అంటే. ఏమండి? వసోహ ధనస్య ధార అంటే నాకు ధన ప్రాప్తి ఎలా ఉండాలంటే కనకధార. అంటే అక్కడ బంగారం ఉసిరిగాయలు కురిసే చెప్పుకుంటూ ఉంటామండి మన జగద్గురువుల యొక్క అనుగ్రహంతోటి. ఇక్కడ నాకు ధనం వర్షం కింద రావాలి. కనకధార అంటే బంగారం ఉసిరిగాయలు అక్కడ. ఇక్కడ ధనస్య ధార ఎలా ఉండాలట? సాంతత్యం. అంటే ఒక కాయిన్ పడి అప్పుడప్పుడు కొన్ని కొన్ని లక్ష్మీదేవి ఫోటోలో చూపిస్తూ ఉంటాడు చూడండి. ఆవిడ చేతిలోంచి కాయిన్స్ అన్ని కిందకి మనకు మీద మన అనుగ్రహంగా ఇస్తున్నట్టుగా కొన్ని క్యాలెండర్స్‌లో ఫోటోలు వేస్తుంటారు. అయితే ఒక కాయిన్ పడి ఇంకో కాయిన్ చేతిలో జారేటప్పుడు మధ్యలో కొంత ఖాళీ ఉంది కదండీ! ఆ ఖాళీ కూడా లేకుండాటండి. సాంతత్యం అంటే వితౌట్ బ్రేక్. వితౌట్ బ్రేక్ చెప్పాలంటే ఉదాహరణకి మామూలుగా నూనె ఓ సీసాలో పోసుకొని చిన్న మన కుందులో పోస్తున్నామనుకోండి ఏకధారగా ఉంటుంది. ఎక్కడ బ్రేక్ ఉండదు. ఒక పెద్ద షీట్‌లో ఉంటుంది. అదే వాటర్ పోస్తున్నామనుకోండి, నీళ్లు పోస్తున్నామనుకోండి, ఒక బిందువుకి, ఒక బిందువు మధ్యలో కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ కనిపిస్తుంటాయి ట్యాప్‌లోంచి మనం చూస్తుంటే. ఈ బ్రేక్స్ కూడా ఉండకూడదట. దాన్ని సాంతత్యం అంటారు. సంతతము. సంతతం అంటే ఎల్లప్పుడూ అని చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ సంతతం అంటే కంటిన్యూయస్‌గా అంటే వితౌట్ బ్రేక్ అని. ఆ ధార అంటే నాకు ఐశ్వర్యధార, ధనధార ఎలా ఉండాలంటే ధనధార ఎలా ఉండాలంటే సాంతత్యం. యయా ఆహుత్యా లభ్యాన్నే ఏది చేస్తే ఏ హోమం చేయడం చేత అలాంటి కనకధార, ఐశ్వర్యధార నాకు లభిస్తుందో సేయం ఆహుతి వసోర్ధార. దాని పేరు వసోర్ధార అని పేరయ్యా. తాం జుహుయాత్. ఆ మంత్రంతోటి దాన్ని హోమం చేస్తున్నాను. తదేతదుక్తం నిర్వచనం సూచ్యతే వధోర్మే ధారా అసతు ఇత్యాదిన. అంటే అసత్ అంటే ఎక్కడ ధారా అసతు ఎక్కడ మరి బ్రేక్ లేకుండా ఉండుగాక అని ఇవన్నీ కూడా మంత్రాలతోటే మంత్రానికి అర్థం చెప్పుకుంటూ వస్తున్నారు. యజమాన వసోర్ధారాం జుహోతి. మామూలు చండీ హోమం చేసేవాడు ఆఖరిని వసోర్ధార పట్టుకొని ఉంటుంటారు. వసోర్ధార అంటే పెద్ద 5 అడుగుల కర్ర అండి. చండ్ర కర్రతో తయారు చేసినటువంటి పెద్దది. అందులో ఆ పై జ్వాల చాలా పెద్ద మీదకొచ్చేస్తుంది. అందుకోసం కర్ర పొడుగ్గా ఉంటే ఏమండి అప్పుడు వసోర్ధార పొడుగ్గా ఉంటది కానీ ఆఖరి అంచు దగ్గర నుంచి ఆజ్యం అగ్నిహోత్రలో పడేదానికి యజమానికి ఓ 3 అడుగులు దూరం ఉంటే ఆ సెగ తగలకుండా ఉంటుంది. అలాగా ఇక్కడ నైరంతర్యం భూయాదిత్యేవం కామైతే యహ యజమానః వసోర్ధారాం జుహోతి. ఆ వసోర్ధారలోంచి ఎవరైతే హోమం చేస్తాడో సహా ప్రథమం మమ ధనస్య నైరంతర్యం భూయాద్ ఇత్యేవం కామైతే. ఆయన ఏమని కోరుకుంటున్నట్ట తెలీదు పాపం మనకి. చేసేస్తున్నామండి. నాకు ధనము నిరంతరము, నిరంతరం అంటే ఎల్లప్పుడూ అనుకుంటాం. కాదు అది కూడా సంధి చేయండి. మీరు ప్లస్ అంతరము, అంతరము లేక అంతరాయం లేకుండా, ఖాళీ లేకుండా, బ్రేక్ లేకుండగా ఎక్కడ వ్యవధానం లేకుండగా అలా ప్రవాహితంలో డబ్బులొచ్చేస్తూ ఉండుగాక అని కోరుకుంటాడు. తతః తేన ఇయం ఆహుతిః పూయతే అని అందుచేత అతను ఈ వసోర్ధార అనేటటువంటి హోమం చేస్తూ ఉంటాడు. తేన హోమేన ఏనం యజమానం స్వర్గే లోకే ఘృతస్య ధార పెన్నోమాన ప్రేణితి. ఈ రకంగా ఈ లోకంలో ఈ వసోర్ధారతోటి ఎవరైతే హోమం చేస్తాడో ఈ లోకంలో అన్ని సౌఖ్యాలు సమస్తమైన ఐశ్వర్యాన్ని పొంది ఇక్కడి నుంచి స్వర్గాది లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఇందాక ఏ ఆజ్యాన్ని ఆవు నేతిని పట్టుకెళ్ళి మన అగ్నిహోత్రంలో వేసామో అది అక్కడ సిద్ధంగా రెడీగా ఉంటుంది వీడిని రిసీవ్ చేసుకోవడానికి. రేయ్ నువ్వు బాగా చేసేవరా భూలోకంలో ఉన్నప్పుడు. నేనే ఆవేళ నువ్వు అందులో వేసినటువంటి అగ్నిహోత్రం రిసీవ్ చేసుకున్నాను నేనే అక్కడ. అంచేత నీకిక్కడ నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అని చెప్పి పిన్వమాన ఘృతస్య ధార అంటే ఆవునేతి ధార పిన్వమాన ప్రేణయతి సేవతే. చాలా సంతోషంగా ఉండి వాడికి అక్కడ వాడిని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. వాడిని సేవిస్తూ ఉంటుందిటండి. అని ఈ రకంగా ఇది అంటే ఇన్ని మంత్రాల యొక్క వినియోగం ఎక్కడ అంటే అక్కడ మనకి పూర్ణాహుతిలో అని చెప్పుకుంటూ వస్తున్నారండి. తర్వాత అసలు ఏమిటి ఇక్కడ 1, 3, 5 అంటున్నారు కదా! ఏం కోరుకుంటున్నాడిక్కడ? అంటే దీనికి అనేక రకాల అన్వయాలు చెప్పుకోవచ్చండి. అయితే ఒక అన్వయం వేదమే చెప్పేసింది. ఇది చతుర్థ కాండంలోనే మళ్ళీ వస్తుందండి. 4వ కాండంలోనే వస్తుంది. ఇక్కడేం చెప్తుందంటే, ఏకయా స్తువత ప్రజా అధీయంత ప్రజాపతిరధిపతిరాసీదు. అంటే ఒకటి అని బ్రహ్మగారు అనుకోవడంతోటే ఆయన సంతానం కావాలి. ఏకయా స్తువత ప్రజా అధీయంత
ప్రజాపతిరధిపతి రాసీత్. ఈ ప్రజాపతి అంటే బ్రహ్మగారు అధిపతి అయ్యేట. తర్వాత తిసృభిరస్తువత, ఆయన 3 సార్లు హోమం చేశాడు. తిసృభిరస్తువత స్తోత్రం చేశాడు. బ్రహ్మా సృజ్యత బ్రహ్మణస్పతిరధిపతిరాసీత్. బ్రహ్మణస్పతి అయ్యేటండి ఆయన, అంటే మంత్రాధిపతి అయ్యేట. పంచభిరస్తువత, 5తోటి, పంచభి అంటే 5తో, తృతీయాభక్తి ఏకవచనం అండి. ఏకయా అంటే తృతీయాభక్తి ఏకవచనం, ఏకయా. తర్వాత ఇక్కడ తిసృభి 3తోటి, మొదట 1తోటి, 3తోటి, 5తోటి హోమం చేసేటండి. అంటే 5 సార్లు హోమం చేశాడు. పంచభిరస్తువత చేసేవాడు. భూతాన్య సృజ్యంత అంటే పంచమహాభూతాలు ఉద్భవించేటండి. అంటే ఇక్కడ ఒక్కొక్క అంకెతోటి హోమం చేస్తుంటే అక్కడ సృష్టి కాలంలో వేదంలో చెప్పినటువంటిది ఆ సృష్టి ఎలా ఏమేమి ఉద్భవించాయి. ప్రజలు ఉద్భవించారు, మంత్రాలు ఉద్భవించాయి, పంచమహాభూతాలు ఉద్భవించాయి. భూతానాం భూతానాం పతిరధిపతిరాసీత్ సప్తభిరస్తువత. 7 మంత్రాలతోటి చేసేప్పటికి సప్తఋషయో సృజ్యంత, సప్తఋషులు ఉద్భవించారట. ధాతాధిపతిరాసీత్, ఈ బ్రహ్మగారు మళ్ళీ వీళ్ళ కూడా అధిపతి అయ్యాడు. నవభిరస్తువత, 9తో హోమం చేస్తే పితరో సృజ్యంత, పితృదేవతలు అందరూ వచ్చారట. అదితి అధిపత్ని ఆసీత్, అదితి అనేటటువంటి ఆమె అధిపత్ని, అంటే కశ్యప ప్రజాపతి కదా, ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్య పేరు అదితి. ఆవిడ అధిపత్ని కూడా అయింది. ధర్మపత్నే కాదు, అధిపత్ని అంటే, అధిపతి అంటే ఎలాగైతే నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పురుషుగా చెప్తామో, అధిపత్ని అంటే మొత్తం రాణివాసం అంతా కూడా నాయకురాలు అనుకుని చెప్పవచ్చు. పట్టమహిషి అన్నట్టు అవుతుందండి. ఇక్కడ ఏంటంటే పితృదేవతలు వచ్చారు. దీంతో 9తోటి నవభి. ఏకాదశభిరస్తువత అర్తవో సృజ్యంత, ఇక్కడ ఋతువులు సృజించబడ్డాయిటండి. తర్వాత అధిపతి రాశి త్రయోదశభిరస్తువత, 13తో చేసే మాసా అసృజ్యంత, మాసాలు వచ్చేయటండి. ఏంటి 13 అంటే మాసాలు ఏమిటి? ఇక్కడ ఋతువులు కూడా ఏకాదశభిరస్తువత అర్తవో సృజ్యంత, 11తో చేసే ఋతువులు ఏర్పడ్డాయండి. ఋతువులు ఎన్ని ఉంటాయండి? 6 ఉంటాయి. అంటే 6 రెళ్ళు 12. మరి 11 ఇక్కడ 11టికి 6 ఎలా చెప్పారంటే, ఆ 11వది 5 సెట్లు అయిపోయాయి. ఆ రోజు విడిగా ఉండిపోయింది, అది 11వది. అది 6వ ఋతువులు వేయాల్సిందే. అంటే కాలమానంలో ఉండేటటువంటి వ్యత్యాసాలు ఎలా వేదంలో చెప్పినటువంటి దానికి ఈవేళ మనం ఉన్నదానికి ఎలా వ్యత్యాసాలు ఉన్నాయి చూడండి. ఈ తర్వాతది మాత్రం అత్యద్భుతమైన వాక్యం అండి ఇప్పుడు చెప్పింది. త్రయోదశభిరస్తువత, 13తో చేస్తే 13 మాసాలు వచ్చేయటండి. ఇక్కడ ఆగాలి మనం అసలు. ఏమండి, ఏడాదికి ఎన్ని నెలలండి? 12 నెలలు. 13 అంటుంది ఏమిటి అంటే, అధిక మాసం లెక్కేసుకోండి. 12 + 1 అధిక మాసం వేస్తే 13 అయింది. అంటే మామూలుగా లౌకికంగానే ఎవరో రాశారు అనుకోండి, లేదా తపస్సు చేశారు, బుద్ధితో చేశారు అనుకుంటే వేదం అపౌరుషేయం. అంటే 13వ మాసం కూడా చేస్తే తప్ప సూర్యచంద్ర గమనాలను సింక్రనైజ్ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకోసం అధిక మాసం వచ్చింది. ఇదివరకు చెప్పుకున్నామండి మనం. 60 సౌరమానాలకి 62 చాంద్రమానాలు అవుతాయి. చాంద్రమానం లెక్క ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి, అమావాస్య నుంచి అమావాస్యకి. అంటే మనకి జనవరి, ఫిబ్రవరి ఇలాంటివేమో సౌరమానాలు. 5 సంవత్సరాలు తిరిగిందనుకోండి, 5, 12, 60. అది సూర్యగమనాన్ని బట్టి వచ్చినటువంటివి. 60 అంటే రాశి చలనం. ఒక రాశిలో నుంచి మేషం నుంచి వృషభంలోకి, వృషభంలోంచి మిథునం, అది మన రాశి గమనం అంటేను. జనవరి, ఫిబ్రవరి కాదండి. 60 సార్లు రాసులు మారేపటికి 62 పౌర్ణమిలు వస్తాయిటండి. ఇవి సింక్రనైజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, దీపావళి కాస్త మనకి మార్చిలోనే వస్తుందండి. ఇంకా వదిలేస్తేను. మన దీపావళి ఇప్పుడు కూడా మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో వస్తుంటుంది. అలా అన్నీ మారిపోతాయి. అయితే ఎప్పుడో దాన్ని సింక్రనైజ్ చేసుకోవాలి. అందుకోసం చెప్పడానికి ఇక్కడ త్రయోదశభిరస్తువత మాసా అసృజ్యంత సంవత్సరోధిపతి ఆసీత్ పంచదశభిరస్తువత క్షత్రమసృజ్యంత ఇంద్రోధిపతి. క్షత్రం అంటే ఇక్కడ 15 రకాల శక్తులు. క్షత్రం అంటే మౌనంగా క్షతాత్రైతేతి క్షత్రియ. అవతల కొట్టడానికి వస్తే దెబ్బ నుంచి రక్షించేటటువంటి వాడు, అది క్షత్త అంటే, క్షత్రియుడైన మాటకి. సప్తదశభిరస్తువత పశువో సృజ్యంత, 17 రకాల పశువుల్ని సృష్టించేటండి. బృహస్పతిరధిపతి రాసీత్, దానికి ఎవరే అధిపతి? బృహస్పతి అధిపతి అండి. నవదశభిరస్తువత అంటే 19 చేసేట.
సృజ్యేత యమా అహోరా సృజ్యేతామహోరాత్రే అధిపత్ని ఆస్తాం ఏకవింశత్యాస్తువత 21 చేసి ఏకశఫా పశువో సృజ్యంత. కాలికి గిట్టలు ఉంటాయండి గుర్రాలకి, ఆవులకి, దూడకి. ఒకటే గిట్ట ఉండేటట్టు, అంటే బ్రేక్ ఉండదండి. కొన్ని అది మధ్యలో పగిలినట్టు ఉంటుందండి. కొన్ని గిట్టలు కొన్ని జంతువులకి, ఆవులకి, ఇలాంటి వాటికి. గుర్రానికి ఒకటే నాడా ఒకటే ఉంటుంది దానికి. అలాగా ఏకశఫా పశువో సృజ్యంత వరుణోధిపతి ఆసీత్. దానికి అలాంటి వాడు వరుణుడు అధిపతి అండి. త్రయో విగుంశత్యాస్తువత క్షుద్ర పశువో సృజ్యంత. మామూలు గ్రామాల్లో ఉండేటి రకరకాల జంతువులన్నీ కూడాను. ఏమండి, పోషాధిపతి రాసి పంచ విగుంశత్యాస్తువత ఆరణ్యా పశవో సృజ్యంత. అరణ్యాల్లో ఉండేటువంటి మొన్న చెప్పుకున్నాను, గ్రామ్యా పశవ. గ్రామ్యములైనటువంటి పశువులు, ఆరణ్యములైనటువంటి పశువులు. అంటే ఇళ్ళ దగ్గర ఉండేటటువంటి మేకలు, గొర్రెలు ఇలాంటివి మన మన దగ్గర ఉండేటటువంటి ఏమండి, లేడీ ఇలాంటివన్నీ కూడా మనకి అరణ్యాల్లో ఉండేటటువంటి. అలా ఆ రకమైనటువంటి జంతువులన్నీ సృష్టించబడ్డాయట. ఆరణ్యా పశవో సృజ్యంత వాయురధిపతిరాసీత్. దానికి వాయువు అధిపతి అండి. సప్తవిగుంశత్యాస్తువత. 27 తోటి హోమం చేస్తే యావా పృథివీ ఐతాం వసవో రుద్ర ఆదిత్య అనువ్యాయన్ తేషామాధిపత్యమాసీత్. అంటే అష్టవసువులు, రుద్రులు, ఆదిత్యులు ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు అనువ్యాయన్, వీళ్ళతో అధిపతులే. ఆధిపత్యమాసీత్ నవ విగుంశత్యాస్తువత. 29తో హోమం చేస్తే వనస్పతయో సృజ్యంత. వనస్పతి మనం చెప్పుకున్నాడు. వనస్పతులు అంటే అరణ్యాల్లో ఉండే పెద్ద చెట్లు. మనకి దీనికి వనస్పతి అనే బిల్వవృక్షం గురించి మనం చెప్పుకున్నామండి. అలాగే మా భాష్యంలో కూడా మామిడి చెట్లు, రావి చెట్లు, ఇలా పనస చెట్లు ఇలాంటివన్నీ కూడా మనకి వనస్పతులు అని చెప్పుకొచ్చాడు. సోమోధిపతి రాసీత్. ఈ పుట్టినటువంటి ఈ ఉత్పత్తి జరిగినంత కూడా సోముడు అధిపతి అయ్యాడు. ఏకత్రిగుంశతాస్తువత. 31 తోటి కనుక హోమం చేస్తే ప్రజా అసృజ్యంత. జీవజాలం అంతా సృష్టించబడింది. యావానాంచాధిపత్యమాసీత్ త్రయస్త్రిగుంశతాస్తువత భూతాన్యశామ్యన్ ప్రజాపతి పరమేష్ఠ్యధిపతిరాసీత్. 33తో చేశాడు. మొత్తం సమస్తమైన భూతములు కూడా ఇంకా శాంతించేయటండి. వీటన్నిటికి ఎవరయ్యా అధిపతి? పరమేష్ఠి, చతుర్ముఖ బ్రహ్మగారు అధిపతి అయ్యేటండి అని చెప్పి ఇక్కడ అంటే ఇక్కడ చెప్పినటువంటి, ఇక్కడ చమకంలో చెప్పినటువంటి ఏకాచమే, తిస్రశ్చమే, పంచచమే, ఆ అంకెలన్నిటికీ ఏ అంకె ఇక్కడ విషయానికి సూచనగా అవుతోంది అని ఒక అన్వయం అండి. రెండో అన్వయం అద్వైత పరంగా చెప్పుంటే, పరమేశ్వరుని ఆయన ఎదుర్కొన్నా మన ప్రత్యక్షమై ఓ పెన్ను పేపర్ ఇచ్చి, ఒరే బాయ్ నీకు ఏం కోరుకుంటావు కోరుకోరా, నీ ఇష్టం, నీ టైం ఇస్తున్నాను అని అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. మనకు కంగారుగా ఉంటుంది, దడదడగా ఉంటుంది, మన భయంగా ఉంటుంది. ఇంకా గబగబా రాయడానికి ఇంకా వాక్యాలు, ఫుల్ సెంటెన్స్లు, పేరాలు రాసి ఆయన వెళ్ళిపోతాడేమో అని అంకెల్లో వేసేస్తున్నాడండి కుర్రాడు, సాధకుడు. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33 వేసి ఆగిపోయాడండి ముందర. ఏమిటి అబ్బాయి ఇది? ఆయనకి అర్థమైంది, వీడికి అర్థమైంది, ఆయనకి అర్థమైంది. కానీ వీడికి చెప్పమన్నాడు అనుకోండి, ఏం చెప్తాడు? 1 కోరుకుంటున్నానయ్యా మొట్టమొదటి అన్నిటికంట. అంటే లాస్ట్ ముందర కోరేసుకో, టైం ఇస్తే దానికి వివరణ చెప్పచ్చు. నాకు అద్వైత సిద్ధి కావాలయ్యా ఒకటంటేను. ఏకాచమే. పరమేశ్వర, ఇంత నీతోటి ఇంతసేపు నేను కూర్చొని రుద్రాభిషేకం చేసుకున్నానయ్యా. రుద్రభాష్యం పాఠం చెప్పుకున్నాం అందరం కలిసి. మనం రుద్రభాష్యం పాఠం చెప్పుకోవడం అండి 2022 అక్టోబర్ 15వ తారీఖునండి. సుమారు 2.5 సంవత్సరాలు పట్టింది మనం ఇక్కడికి రావడానికి, ఈ 111వ క్లాసుకు రావడానికి. 2.5 సంవత్సరాలు ఇంత చెప్పుకున్నామయ్యా. నాకేం కావాలి అంటే, నాకు అద్వైత సిద్ధి కావాలయ్యా, అంతే. నువ్వు నేను ఒకటే, భావన కాదు, అయిపోవాలి, నేను నీలో కలిసిపోవాలి నేను. ఇంకాస్త కొంచెం వివరంగా చెప్పరా అబ్బాయి. 3 కావాలి. 3 అంటే ఏమిటి? అది ఎప్పుడు వస్తున్నది అంటే త్రిగుణాత్మిక. నీకు నాకు అడ్డంగా ఈవేళ లోకం అంటే అమ్మవారు అడ్డమయ్యా. అంటే నెక్స్ట్ లెవెల్ ఇది. మళ్ళీ శంకరాచార్య వారు మనకి గీతా భాషలో మొట్టమొదటి నారాయణ పరో వ్యక్త అంతమవ్యక్త సంభవం ఆ వాక్యం విడిపోతుందండి. నారాయణ పరహ, ఎవరికంటే అవ్యక్తము కంటే పైవాడు. చాలాసార్లు రాసుకున్నాను కూడానండి, జ్ఞాపకం ఉంటుంది మీకు.
అవ్యక్తం మధ్యలో రెఫరెన్స్ గా పెట్టి అవ్యక్తం కంటే పైవాడు నారాయణుడు, అవ్యక్తం కిందది బ్రహ్మాండము బ్రహ్మగారు అని చెప్పుకున్నామండి. అక్కడ ఆవిడ ఎటువంటిది అవ్యక్తానికి చాలా పేరు కూడా రాస్తున్నామండి మనం. ఆవిడే త్రిగుణాత్మిక 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలని దాటితే గాని నేను పొందలేరు ఎవరు కూడా. త్రిగుణాలని దాటాలి. సత్వరజస్తమో గుణాలు మూడింటిని ఆవిడ 3 కలిసి ఆవిడే ఆవిడని దాటి పెడితే ఆవిడ అనుమతితోటే మనం మన ఇష్టాన్ని మనం వెళ్ళిపోతామంటే ఆవిడ దాటి అసంభవం అది. అమ్మ కాస్త ఆయన నాన్న చూడయమ్మా అని అడిగితే ఆ చూడరా అబ్బాయి అని ఆవిడ పర్మిషన్ ఇస్తే ఆయన చూడగలుగుతాం మనం. ఆవిడ దారి వారి దానికి మోక్షద్వార కవాట పాటన కరి మోక్షద్వారాన్ని తలుపు తీసేది ఆవిడ. ఆ తలుపు కవాటం అంటే తలుపు. ఆ తలుపు తీయడం మూసేయడం ఆవిడదే పని. ఆవిడ అనుగ్రహిస్తే అధ్యాత ఆ 3నయ్యా ఆ 3 దాటేయాలయ్యా. ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం టైం ఇస్తాను చెప్పు. 5 కావాలయ్యా. ఏమిటది? పంచప్రాణాలు ఉండాలి కదయ్యా. ఉంటేనే కదా నీ దర్శనం చేసుకునేది. తర్వాత సప్త 7 అంటే ఏమిటి? 7 అంటే నాకు సప్తధాతువులతోటి శరీరం నిర్మాణం అయిందయ్యా. 9 నవరంధ్రాలయ్యా. ఇలాగ అన్నిటికి కూడా 1, 3, 5, 7, 9, 11, 13, 15 అన్నిటికి కూడా సంఖ్యలన్నింటికి కరువు రకమైన అన్నయం చెప్పుకోవచ్చండి. ఇది వేదాంతపరంగా కుదురుతుందండి. ఇది కాకుండా గణిత పరంగా చూసామనుకోండి మళ్ళీ వేదగణితంలో అందరికీ కూడా ఎవరికి చెప్పినా ముందు ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తాం. వేదంలో లెక్కలున్నాయి. వేదిక్ మ్యాథమెటిక్స్ ఎక్కడున్నాయా? ఇక్కడే ఉన్నాయి అని చెప్తే ఒకసారి మరి బోర్డు మరి తప్పదండి మరి పాఠం చెప్పాలి కదా! వేదిక్ మ్యాథ్స్ తీసుకుందామండి ఒక్కసారి. ఇప్పుడు ఈ స్క్రీన్ షేర్ ఆపి బోర్డు చూపిస్తాను. ఏకాచమే తిస్రశ్చమే కనిపిస్తున్నాయండి. పంచచమే సప్తచమే నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ ఏకవింశతిశ్చమే త్రయోవింశతిశ్చమే పంచవింశతిశ్చమే సప్తవింశతిశ్చమే నవవింశతిశ్చమ ఏకత్రివింశతిశ్చమే త్రయస్త్రివింశతిశ్చ ఇంతవరకు వస్తాయండి. మొదటి ఇది పనస. 2 పనసలు ఉన్నాయి ఇందులో ఆఖరి పనస. దీని విశేషం ఏంటంటే అన్ని కూడా అంకెలు చూస్తే అన్ని బేస్ సంఖ్యలండి ఇవి. అంటే 1, 2 ఈవెన్ నెంబర్స్ లేవు. ఓన్లీ ఆడ్ నెంబర్సే ఉన్నాయి ఇందులో. ఈ ఆడ్ నెంబర్స్ విశేషం ఏంటంటే ఈ వరుసలో ఈ 1 అక్కడి దాని ముందర అంకెలు కలుపుకుంటే దీని అంతగా ముందర ఏం లేదు. ఇప్పుడు 3కి వెనకాల అంకె కలపండి. 3, 1, 4 అవుతుందండి. ఈ 5కి వెనకాల అన్ని అంకెలు కలిపేయండి. అంటే ఆఖరిన వేసిన ఈ 2 కలుపుతుంటే ఇక్కడ తర్వాత వచ్చేస్తున్నాడు. 5, 3, 8, 1, 9 కలిపితే 7కి వెనకాలని కలపండి. అంటే ఏటవాలుగా కలిపితే సరిపోతుంది. 16 అవుతుందండి. 7, 5, 12, 15, 1, 16. 9 కలపండి. 16కి 9 కలిపితే 25 అవుతుందండి. 11 కలిపితే 11, 25, 36. అంటే అంత ముందర ఉన్న అన్ని అంకెలని కలిపితే 36 వస్తుందండి 11 దగ్గర తీసుకునేప్పుడు. ఆ 13 కలిపామంటే 49 అవుతుందండి. తర్వాతది 64 అవుతుందండి. తర్వాత 81 వస్తుందండి. ఆ పక్కకి కలపండి. 19 కలపండి దీనికి 100 అవుతుందండి. తర్వాతది 121. తర్వాతది 144. ఇది 169. తర్వాత దీనికి కలిపితే 196. దీనికి 29 కలపండి. 225. తర్వాత 256. 33 కలిపితే 289 అంకెలు వస్తాయి. మాట రావటం లేదండి. మాట వినిపించట్లేదు. ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అన్ని స్క్వేర్లు ఇప్పుడు అన్ని స్క్వేర్లు అండి. 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్ వరుస అండి. 6 స్క్వేర్, 7, 7, 49, 8, 8, 64, 9, 9, 81, 10, 10, 100, 11, 11, 121, 12, 12, 144, 13, 13, 169, 14, 14, 196, 15, 15, 225, 16, 16, 256, 17, 17, 289 అండి.
అంటే ఇందులో ఏం చెప్పినట్టు అయిందండి? అన్ని అంకెల్ని వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అలా అంకెలని చెప్పుకుంటూ వచ్చారు. అంటే అంకెల్ని ఎవరు కనుక్కున్నారు? ఆర్యభట్ట, భాస్కరాచార్యుడా, బ్రహ్మగుప్తు ఎవ్వరు కాదండి. వేదంలో చెప్పబడినటువంటివి అంకెలు చెప్పారు, అంకెల యొక్క వర్గాలను చెప్పారు, అంకెలో ఉండేటటువంటి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ చెప్పుకుంటూ వచ్చారు. అపూర్వమైనటువంటి వేదంలో గణితం ఉంది అని చెప్పడానికి బ్రహ్మాండమైన ఉదాహరణ ఈ మంత్రం అండి. ఇందులో ప్రోగ్రెషన్స్ అండి ఇది. అంటే ఇవన్నీ చిన్నప్పుడు అందరూ చాలా మంది చదువుకున్నాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. అంక శ్రేణి తెలుగులో చెప్తే. అంటే స్టెప్స్ ఉంటాయండి. A+n-1 ఇంటూ డి ఫార్ములా దానికి. దీనికి సూత్రం కూడా ఉంది మామూలుగా ఆల్జీబ్రాలో. A+n-1 ఇంటూ డి. అంటే మొదటి అంకి ఇచ్చి ఒకటోది. నాకు 4వ అంకి ఎంత n అంటే 4 అనుకో, 4వ అంకి ఎంత అవుతుంది అంటే 1 + 4 - 1 3. స్టెప్ ఎంత అండి? 2. డి అంటే స్టెప్ 3 7 6 1 7. 4వది ఇక్కడ తీసుకుంటే ఇది 4వది అవుతుందండి. 1 3 5 7. అంటే వరుసగా రాయక్కర్లేదు, నువ్వు రాయక్కర్లేకుండా ఫార్ములా ద్వారా చెప్పేయచ్చు. మొత్తం గణితానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా వేదంలో ఉన్నాయని చెప్పడం ఇది బ్రహ్మాండమైన ఉదాహరణ అండి. ఇది ఈ రకమైన అన్వయం చెప్పచ్చు. ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయి అర్థాలు మనకు తెలియవు. మనకు తెలుసు పరిమితమైనటువంటి జ్ఞానంతో ఇంతవరకు చెప్పాం. ఈ రకంగా మనం ఈ భాష్యంలో ఇప్పుడు మళ్ళీ మనం భాష్యంలోకి ఎంటర్ అవుదామండి. అది అంతవరకు చెప్పొచ్చాడండి ఇక్కడ ఈ మంత్రం. ఏమండి ఇది అయిన తర్వాత నెక్స్ట్ తత్ర ద్రవ్యం విధత్తే అంటే హోమం చేసేప్పుడు ఏం వేస్తూ ఉంటాడు అక్కడ? ద్రవ్యం ఏ అంటే ఒక్కొక్క అనువాగంతో ఏ రకమైనటువంటి ద్రవ్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ వేసాడు ఆజ్యేన జుహోతి. ఆజ్యం ఆవునేతితోటి హోమం చేయమని. ఎంచేతయ్యా? తేజోవా ఆజ్యం. అసలు మన వాళ్ళు ఎందుకు నెయ్యి ఆవు నెయ్యి ఎక్కువ వాడేవారు. ఆవు నెయ్యి శుభ్రంగా వేసుకోండి శుభ్రంగా బూరు నీళ్ళ వేసేసుకోండి. మనకి ఈ వేళ ఇవన్నీ మనకి కార్డియాలజీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్లోరేషన్ ఎక్కువైపోయింది, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది చెప్తే ఈ మధ్య కూడా పూర్వం ఎవ్వరికి బాధలు లేవండి. శుభ్రంగా వేసుకుని తిన్నారు వాళ్ళు. అంటే వేదాధ్యయనం చేసేవాడు శరీరం అంతా కూడా శ్రమ పడాలంటే, ఆ ఘనపనస చెప్పాలంటే ఆ శుభ్రంగా పుష్టి ఉండాలి అని చెప్పి చివరికి తేజోవాజ్యం. ఆ నెయ్యి అంటేనే అది తేజస్సు అయ్యా. నెయ్యి వేరు తేజస్సు వేరు కాదు. తేజో వసోర్ధార. ఆ తేజస్సే వసోర్ధారయ్య. అదే నీ ఐశ్వర్యం అంటే. తేజస ఏవ అస్మై తేజో వరుంధే అంచేత ఈ వ్యక్తికి ఈ యజమానికి తేజస్సు లభించుగాక అని చెప్పి ఆద్యంతో వేసేవాడండి. అయితే సువర్ణాది ధన సమృద్ధేరపి అంటే బంగారం సువర్ణాది ధన సమృద్ధేరపి ఘృతవత్ తేజోరూపం ప్రసిద్ధం. మామూలుగా బంగారంలో ఉన్నాడు. బంగారము మొదలైనటువంటి ఐశ్వర్యం ధనము బాగా పుష్టిగా ఉన్న ఘృతవత్ ఎవరింటో ఆవుని ఎక్కువ ఉందో వాడింటో తేజస్సు ఎక్కువ ఉన్నట్టు లెక్క. అదండి అలా చెప్పి ఘృతవతు అంటే ఘృతము కలిగి ఉండుట తేజో రూపత్వం. అదే ఘృతము వలె తేజోవంతుడు అయి ఉండుట. అది చాలా ప్రసిద్ధమైన విషయం. తర్వాత ఇంకోసారి చెప్తున్నాడండి. ఇవన్నీ కూడా వేదంలో ఎక్కడెక్కడ కోరికలు ఉన్నాయో ఆ వాక్యాలన్నిటికీ అన్వయం చెప్తున్నాడండి చమకంలో. కామప్రాప్తి హేతుత్వేనాపి తాం ఆహుతిం ప్రశంసతి. కామప్రాప్తి హేతుత్వేన నాకు ఫలానా ఏదో కోరిక ఉంది. కోరికలు ఉండకూడదు. మనిషిగా పుట్టే కోరికలు ఉండకుండా ఎలా ఉంటాయి? ఆ కోరికని తీర్చుకోవడానికి ధర్మ మార్గంలో చేయడం తప్పేం కాదు. అది మన వేదం అంతా చెప్పింది దానికోసమే. ఇష్టప్రాప్తి అని మనం చెప్పుకున్నామండి. ఇష్టప్రాప్తి అంటే నీకు కావాల్సిన కోరుకో. లౌకికమైన ప్రయత్నాలు చేసి సాధించుకోవడానికి ట్రై చేయి. కుదరలేదు అలౌకికమైన ఉపాయాలను వేదం సూచించిన దాన్ని అనుసరించి నువ్వు సాధించుకో. అంచేత కామప్రాప్తి హేతుత్వేనాపి కోరుకున్నటువంటి కోరికలను పొందడం అనే కారణం కొద్దీ తాం ఆహుతిం ప్రశంసతి. అథో కామా. ఇది కూడా మనకి పూర్ణాహుతి చెప్పే మంత్రమే. అథో కామా వై వసోర్ధార. అంటే ఇక్కడ నేను వేస్తున్నటువంటి ఆజ్యంతో ఆవుని అలా ధార కింద పడుతుంటే ఏమిటయ్యా నా కోరికల యొక్క కోరికల లిస్ట్ అంతా అందులో వేసుకుంటున్నాను పరమేశ్వర దగ్గర. నా కోరికల లిస్ట్ నేను దగ్గర వేస్తున్నాను. అథో కామా వై వసోర్ధార. ఈ వసోర్ధార ఏమిటంటే నా కోరికలయ్యా. అది ఎవరి దగ్గర చెప్తున్నాయి? ఆయన దగ్గరికి చేరుతున్నాయి. ఫలానా పాపం వీడు ఏదో కోరికలు కోరుకుంటున్నాడే అని అనుక్షణం జ్ఞాపం చేస్తూ ఆ ధార కింద పడుతుంది ఆవుని. కామానేవా వరుంధే అంటే వీడికి ఆ కోరికలన్నీ కూడా తీరి వాడి సంపూర్ణంగా సంతృప్తి కలుగుగాక.
అని ఇది ఒక అన్వయం చెప్పాను. అన్వయ వ్యతిరేకాభ్యాం సాంతత్యం విధత్తే. అన్వయ వ్యతిరేకం అని రెండో కాన్సెప్ట్ ఉంటుందండి. ఇదివరకు చెప్పుకున్నాం చాలాసార్లు. అంటే ఒక విషయాన్ని పాజిటివ్‌గా చెప్పడము, నెగెటివ్‌గా చెప్పడం. 2 రకాలుగా కూడా చెప్పడం. నేను సత్యమునే మాట్లాడతాను. అది పాజిటివ్‌గా చెప్పడం. నేను అబద్ధం ఆడను అనేది వెంటనే నెగెటివ్‌గా కూడా మళ్ళీ విషయాన్ని ఇందాక దాన్ని కన్ఫర్మ్ చేయడం అండి. దాన్ని అన్వయ వ్యతిరేకాలు అంటారు. దాంతోటి కూడా సాంతత్యం అంటే కంటిన్యూటీ దాన్ని ఇక్కడ విధిస్తోంది చెప్తోంది వేదం. యం కామయేత ప్రాణానస్యాన్నాద్యం విచ్ఛిన్యామితి విగ్రహం తస్య జుహుయాత్ ప్రాణానేవాస్యాన్నాద్యం విచ్ఛిన్నతి యం కామయేత ప్రాణానస్యాన్నాద్యగం సంతనయామితి సంతతాం తస్య జుహుయాత్. ఎవడైతే తన కోరికలను ఎక్కడా వ్యవధానం లేకుండా తీరిపోతూ ఉండాలని కోరుకుంటూ ఉంటాడో వాడు ధార కూడా అలాగే వేసేస్తూ ఉండాలి. అప్పుడేమవుతున్నాయా వాడికి ప్రాణానేవ అస్య అన్నాద్యగము సంతనోతి. వాడు కోరుకున్న అన్నీ కూడా వాడికి ఏమేమి కోరుకుంటాడో అన్ని కోరికలు కూడా వాడు అన్నాద్యుడు అంటే అన్నం ఇవ్వాలి, అన్నదాత అవ్వాలి, నీ కోరిక నిత్యాలు తీరుతూనే ఉండుగాక అని ఇలాంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి దాంట్లో ఈ మంత్రాన్ని వినిపిస్తాయ్యా అని చెప్పి ఇక్కడ చెప్పినటువంటి అథ అస్య యజమానస్య ప్రాణాన్ అన్నాద్యం చ విచ్ఛింద్యాత్ యామిత్యేవం ద్విషన్ అధ్వర్యుర్యేతం మంత్రం మధ్యే విగృహ్య జుహ్యాత్ యస్తు ప్రాణానాం అన్నస్య చ సాంతత్యం కామైతే. ఎవడైతే నా ప్రాణాలు ఎక్కడ అనారోగ్యంతో పెడితే ప్రాణం కొడిగట్టింది అంటుంటాం. అంటే ప్రాణం దెబ్బతింది, కొంచెం వీక్ అయిపోయింది, మన హాస్పిటలైజేషన్ ఇవన్నీ వస్తాయి. అవి ఏమీ లేకుండా హ్యాపీగా ఇంటి దగ్గర ఉండడం, ఏ డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయవలసిన అవసరం లేనటువంటి స్థితిలో ఉండడం. అన్నాద్యుడు నేను శుభ్రంగా అన్నదాత ఏట్లా ఉండేట్లా ఎస్తు ప్రాణానాం అన్నస్య సాంతత్యం కామైతే. ఈ రెండు ఎవరైతే కోరుకుంటూ ఉంటాడో స్వయం సంతతాం ఆహుతిం జుహ్యాత్. బ్రేక్ లేకుండా హోమం చేయాలి. అథ వాచశ్చమే ఇత్యాదీని అన్నంచ మేక్షుత్యమే మనం చెప్పుకున్నాం ఇప్పుడే. ఇత్యంతాని ప్రకృత ఈ మంత్రాలు ఎక్కడెక్కడ లిస్ట్ అంతా ఇచ్చాడండి. వ్రీహయశ్చమే 4 అనువాకంలో ఉంది. ఇలాగ మనం వాక్యమే మనకి ఊర్చమేలో వస్తుంది. ఇది ఇక్కడి నుంచి వాజశ్చే మొదటి అనువాకం లగాయితూ మనం చెప్పిన 4 అనువాకం వరకు కూడా 44 అధిక శత సంఖ్యాకాని వాక్యాన్ని 144 వాక్యాలండి అక్కడికి. మన వాజశ్చమే అని మనకి అగ్నా విష్ణు అయిన వెంటనే చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి వరకు అన్నం జమే అక్షుత్యమే వ్రేహయ్యశ్చ మేయవా మనం చెప్పుకున్న ఎవరు అని కూడా చెప్పుకున్నాం సరే అంతవరకు ఉండేటువంటి పదం అక్షుత్యమే దాకా చెప్పుకుంటే అవన్నీ 44 అధిక శత సంఖ్య కానీ అంటే 44 + 100 అంటే 144 వాక్యాలు. అవి ఈ 144 అనే నెంబర్ కూడా మళ్ళీ ఇందులో విశేషం చెప్తున్నాడండి. కానీ అంటే ఇక్కడ చూసాం చూడండి 144 ఇప్పుడే చూసాం. 144 అంటే 12కి స్క్వేర్ అది. కానీ అంటే ఎన్ని గ్రూపులు చేయించారంటే 12 సంఖ్యల చొప్పున 12 గ్రూపులు చేస్తే 144 అవుతుందండి. తాని 12 సంఘ రూపేణ విభజ్య ప్రశంసతి 12 నిజుహోతి. అది 12 చొప్పున కనుక హోమం చేస్తే వస్తువుల్ని ఏవి ధాన్యాలు 12 మాసా సంవత్సర సంవత్సరే నైవాస్మా అన్నమవరుంధే. వాడి ఆ సంవత్సరం అంతా కూడా అన్నానికి లోటు లేకుండా గడిచిపోతున్నాయి వాడికి. ద్వాదశానాం అంటే ఇక్కడ ద్వాదశాని అన్నది కదా. ఇది మాట ఏంటి అంటే దాని ద్వాదశాని అనే మాటకి చెప్తున్నానండి. ద్వాదశానాం వాక్యానాం సమూహ ద్వాదశం అంటే 12 వాక్యాల యొక్క గ్రూప్ని ద్వాదశము అంటారు. తాని చ ద్వాదశాని పునః ద్వాదశ సంఖ్య అలాంటి ద్వాదశములు 12 అంటే 12 తథాసతి 44 అధిక శత సంఖ్యా సంపద్యతే 144 వస్తున్నారు. తదంతర్గత 12 సంఖ్యయ మాసద్వారా సంవత్సర రూపత్వాత్ సంవత్సర సాధ్యం అన్నం ప్రాప్నోతి. అక్కడ ఏమి మంత్రంలో ఏది సూచితం అవుతోంది అంటే ఇది కోడెడ్ వర్డ్గా తీసుకుంటే ఈ కోడిని డికోడ్ చేస్తే ఏమొస్తుందయ్యా అంటే వీడికి సంవత్సరం అంటే 12 మాసాలయ్యా. 12 మాసాల్లోనూ ఎక్కడా కూడా 12 వేసాడు కనుక ఏ మాసంలో కూడా వీడికి ఇంట్లో క్షామం ఉండకుండా ఉండుగాక, అన్నం లేదు అనే మాట లేకుండా ఉండుగాక, నిరంతరం ఆ ఇల్లు అంతా ఎప్పుడు వచ్చినా సరే అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉండుగాక. అవి అన్నదానం అంత ప్రసిద్ధంగా ఉండేది. ఎవరు ప్రతి వాళ్ళు హోటల్కి పోతున్నారు కానీ వాళ్ళు ఎవరింటి హోటల్కి వెళ్ళడం లేదు సార్. అన్నం కోసం అడిగి వెళ్ళేవారు వాళ్ళు. అలా ప్రాప్నోతి. అథ చతుర్థ అనువాకగతాని వాక్యాన్ని ప్రశంసతి. అన్నం చమే క్షుత్యమే ఇది ఏతద్వా అన్నస్య రూపకం రూపేణే అన్నం అవరుంధే. ఇందులో ముఖ్యంగా 4వ అనువాకంలో ఏది ప్రధానంగా చెప్తున్నాడు? అన్నాన్ని వర్ణిస్తున్నాడండి.
అన్నస్య రూపం రూపేణ అన్నం అవరుధే, అన్నాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. అంటే ఒక్కొక్క అనువాకం యొక్క ఫలం ఏమిటి చెప్తున్నాడండి. పంచమ అనువాక గతాని వాక్యాన్ని ప్రశ్న అగ్నిశ్చ ఆపశ్చమే ఇత్యాహ ఏషావా అన్నస్య యోని తయోన్యేవ అన్నం అవరుధే. అన్నానికి కారణత్వం ఏదైతే ఉందో ఆ కారణాలు విడిగి, అంటే అన్నం అంటే వర్షం ధార ఉండాలి, భూమి బాగుండాలి, నీళ్లు బాగుండాలి, సంపద ఉన్నప్పుడే అన్నం ధాన్యం పండుతుంది కదా. ఆ అన్నానికి కారణం ఏదైతే ఉందో అన్నస్య యోని, అవన్నీ కూడా వాడు సిద్ధించుగాక అని ఇక్కడ కోరుకుంటున్నాడండి. అగ్నే పాకహేతుత్వాత్ అన్న యోనిత్వం, అంటే అన్నం అది వంట చేస్తే తయారయ్యే వస్తువు. అంటే అలాగే అపాంచ ఔషధి జనకత్వాత్ అన్న యోనిత్వం, ఆ నీటితోటి ఆ ఔషధులు అంటే మన ధాన్యం బియ్యమే దాన్ని ఔషధులు అంటారు. బియ్యం ఔషధులేనండి. ఔషధం అంటే ఔషధిలోంచి వచ్చింది. ఔషధం అంటే ఔషధం అంటే ఏమిటి, మొక్కలోంచి వచ్చింది, ధాన్యం మొక్కలోంచి. అంచేత ఇక్కడ నీటికి కూడా అన్నానికి కారణత్వం ఉంది, అగ్నికి కారణత్వం ఉంది. ఇంచేతంటే నీరు ఉండాలి, నిప్పు ఉండాలి అన్నం తయారవడానికి. ఏతన్మంత్ర పాఠేన అనేక ప్రకార కారణ సహితం అన్నం ప్రాప్నోతి. అనేక దానికి ఎన్ని ఆ వస్తువు ధాన్యం ఏర్పడడానికి, అన్నం తయారవడానికి ఎన్ని రకాల సాధనాలు ఉండాలో అన్ని సాధనాలు వీడికి లభించుగాక అని 5వ అనువాకం యొక్క ప్రభావం ఏంటండి. అథ షష్ఠానువాకగతాని వాక్యాన్ని ప్రశంసిది. అర్ధేంద్రాణి జుహోతి దేవత ఏవావరుంధే యత్ సర్వేషామర్థమింద్ర ప్రజస్మాదింద్రో దేవతానాం భూయిష్ఠభాక్తమ. మనం చెప్పిన అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే అని చెప్పుకుంటూ వచ్చామండి. ప్రతి దేవత పేరు చెప్పు, పక్కన ఇంద్రుడు, ఆ అగ్నిను ఇంద్రుడును, వాయువును ఇంద్రుడును, అందరితోటి వాటాలు వేస్తున్నాడు ఆయన, పార్ట్నర్ ఆయన. అంచేత అన్నిటితోటి ఆయన ఎక్కువ పార్ట్నర్స్, మొత్తం అన్ని పార్ట్నర్షిప్ ఎక్కువ వచ్చింది ఎవరంటే ఇంద్రుడికి. అవన్నీ చెప్పుకొస్తూ ఆ దేవతల యొక్క అందరి యొక్క ఇంద్రం ఉత్తర మహేంద్రియం ఏవ అస్మిన్ ఉపరిష్టాత్ దధాతి అని చెప్పి దాని వాక్యానికి దేవతల యొక్క అందరి అనుగ్రహం మనకు లభించగాక. ఏషాం వాక్యానాం అర్ధేషు ఇంద్ర పక్ష్యతే తాని అర్ధేంద్రాణి. ఎక్కడెక్కడ సగం సగం, ప్రతి వాక్యంలో సగము ఇంద్రుడి గురించే. తేషు వాక్యేషు అగ్నిశోమాదీనాం దేవతానాం పూర్ధార్వేషు ఆమ్నాథత్వాత్ దేవతా ప్రాప్నోతి. ఏ ఏ దేవతలని అక్కడ అందులో స్మరించడం జరిగిందో ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడే వాడు. యజ్ఞస్మాత్ కారణాత్ సర్వేషాం వాక్యానాం ప్రత్యర్థం ఇంద్ర అని అన్నిట్లోనూ మరి ఇంద్ర శబ్దం ఉంది కదా. ప్రత్యేకం ఉత్తరార్ధే ఇంద్ర పక్ష్యతే తస్మాత్ కారణాత్ అయం ఇంద్ర భూయిష్ఠభాక్తమ. భూయిష్టం ప్రభూతం హవిర్భజతి ఇది భూయిష్ఠభాగం. మొత్తం ఎక్కువ వేసినటువంటి హోమంలో సగభాగం ఆయన కొట్టేశాడు ఇంద్రుడు. అంచేత ఆయన భూయిష్ఠభాక్ తమ, అటువంటి వాడు అతిశయేన తాదృశ. అంచేత యస్మాద్ వేద ఇంద్రం అన్నోత్తరార్ధగతం. అంచేత ఇంద్రుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించును. ఇక్కడ ఏంటంటే యజమానే అవి ఉపరిష్టాత్ శిరోభాగే చక్షురాది ఇంద్రియం స్థాపయతి. అంటే ఇంద్రుడు ఇంద్రియములు అంటే మన శిరోభాగంలో శిరస్సులో ఉండేటి మొత్తం 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, ఓ నాలిక, ఇవన్నీ కూడా ఆ ఇంద్రుని యొక్క అనుగ్రహమును పొందుగాక. చూడండి ఎంత అద్భుతమైనటువంటి భావనతోటి చమకం ఉద్దేశించబడిందో అసలు. సప్తమ అష్టమయో అనువాకయో అవస్థితాని వాక్యాన్ని ప్రశంసది. మరి 7 అనువాకాలు 8 దాంట్లో ఏం చెప్పారయ్యా? అగు సుష్టమే రశ్మిశ్చ కిరణాలు, అక్కడ పాత్రలు చెప్పుకున్నామండి. యజ్ఞాయుధాన్ని జుహోతి అంటే యజ్ఞంలో వాడేటటువంటి పనిముట్లు చెప్పుకున్నామండి. ఆవేళ దానికి మనం ఇన్స్ట్రుమెంట్స్ కూడా చూపించుకున్నాం. యజ్ఞో వై యజ్ఞాయుధాన్ని యజ్ఞమేవ అవరుంధే అథో ఏతద్వి యజ్ఞస్య రూపకం రూపేణ యజ్ఞం అవరుంధే ఇది. దానివల్ల ఏంటంటే యజ్ఞ సాధనాన్ని సాక్షాత్ యజ్ఞ నిష్పాదకత్వాత్ నీకు ఫలితాన్ని తీసుకొచ్చేవి ఏమిటి? ఓ కెమిస్ట్రీ ల్యాబ్లో తీసే ఓ పిపెట్, ఓ బ్యూరెట్, అవి ఎంత ప్రధానమైందో కెమిస్ట్రీ ల్యాబ్లో ఆ డ్రాప్ వైజ్ అనాలిసిస్ చేయడానికి. ఇక్కడ ఈ సాధనాలు ఉంటేనే ఆ పని అలా హోమం సరిగ్గా సిద్ధిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. సాక్షాత్ యజ్ఞ నిష్పాదకత్వాలు యజ్ఞం ఇచ్చే ఫలాన్ని పొందించి ఈ పాత్రలే, అవన్నీ యజ్ఞ స్వరూపాలు. యజ్మశ్చమే బర్హిష్టమే తర్వాత 8వ అనువాకం అండి. యజ్మం అంటే చెప్పుకున్నాం లోపాటి దొంగ, అగ్నిహోత్రం చాలాసేపు నిలబడడానికి కావాల్సిన వాడేటట్లు దొంగని చెప్పుకున్నాం. ఇత్యాది యజ్ఞ పరంపరయా నిరూప్యతే. ఈ దొంగ అయిపోయి ఇంకోటి చేస్తూ ఉండాలి. నతు గ్రహైరివ సాక్షాత్ నిష్పాద్యతే. ఆడ పాత్రతో డైరెక్ట్ వాడేయడం కాదు, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ
తస్మాత్ తాను యజ్ఞస్య రూపం, యజ్ఞం యొక్క రూపం ఏమిటంటే అంటే పాత్రలు, దొంగలు, సమిధులు ఇవన్నీ కూడా యజ్ఞం యొక్క రూపాలే. ఏతై అంతరంగై బహిరంగైశ్చ యజ్ఞాయుధై యజ్ఞం ప్రాప్నోతి. యజ్ఞాన్ని పూర్తి చేశాను అంటే అంతరంగములు, లోపల ఉండేటువంటి అంగములు, బయట ఉండేటువంటి అంగములు, వీటన్నిటితో కలిపి యజ్ఞములు పొందినట్టు అవుతుంది. అంతిమస్య స్వగాకార వాక్యస్య తాత్పర్యం దర్శేది. అవభృతశ్చ మే స్వగాకారశ్చ మే ఇచ్చాహ స్వగాకృత్యై. చివరికి నాకు అవభృతం కావాలయా అని అడిగాడండి. అవభృతం అంటే యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఆఖరిని ఊరేగింపుతోటి ఆ యజమాని భార్యని ఊరేగింపుతో మంత్రాలు చదువుతూ తీసుకెళ్ళి దగ్గరలో ఉండే నదీ స్నానం చేయిస్తారు. లేకపోతే అక్కడ యజ్ఞంలో పాత్రలో ఉండే జలంతో ప్రోక్షణ చేస్తారు. దాని పేరు అవభృత స్నానం అండి. అంతకానికి మించింది ఏం లేదు ఇంకా. అది ఆఖరిది. అది కూడా నాకు అంటే ఇంక దీంతో మొత్తం యజ్ఞాలు ఈ దేహంతో చేసే పనులన్నీ కూడా పూర్తి అయిపోయి నెక్స్ట్ ఇంక మోక్షం అంతే. అక్కడ దాకా చేసేటటువంటి మార్గం ఏదయ్యా చమకం అండి. స్వాధీనత్వ కరణాయ ఇత్యర్థ. అంటే నా ఇంద్రియములన్నీ కూడా నా స్వాధీనంలో ఉంటూ పట్టు తప్పిపోకుండా ఉండగా ఈ పనులు అయిపోవాలి. నవమాను వాక్యే పూర్వార్ధగతాని వాక్యాన్ని ప్రశంసతి. 9వ అనువాకంలో ముందర భాగం అగ్నిశ్చమే ఘర్మశ్చమే. తర్వాత మనం అక్కడ గృహం అనే పదం కూడా వస్తే మనం చెప్పుకున్నామండి. పత్నిశాల బొమ్మ కూడా మీకు చూపించాను. ఇచ్చా ఏతద్వై బ్రహ్మవర్చస్య రూపకం రూపేణ బ్రహ్మవర్చసం అవుతుంది. వీటన్నిటితోటి అగ్ని ఇలాంటి వాటన్నిటితోటి నాలో బ్రహ్మవర్చస్సు సిద్ధించుగాక నాకు. అగ్నియాదిభి బ్రాహ్మణ కర్మ నిష్పత్తే ఏ చేశాం బ్రహ్మవర్చస రూపత్వం. ఆ మంత్రాలు బ్రహ్మవర్చస్సుకి ఓ ఆకారం అయ్యాయి ఇవన్నీ కూడా. ఏతస్మిన్నేవ అనువాకే ఉత్తరార్ధగతాని వాక్యాన్ని అర్చమే సామచమే ఇచ్చాహ ఏతద్వై ఛందసాం రూపకం రూపేణేవ ఛందాగుశ్చవరుంధే. అంటే ఇందులోని అర్చమే, అర్కు, సామము, యజుస్సు ఈ పదాలను ఏవైతే వాడారో అంటే మంత్రవాక్యాల యొక్క లక్షణాలను వర్ణించేటటువంటి పదాలు ఏవైతే వాడడం జరిగిందో ఆ మంత్రములకు సంబంధించినటువంటి ఛందస్సులు అవన్నీ కూడా నాకు సిద్ధించుగాక. రగాదిగం ఛందసాం వేదానాం స్వరూపం. రుక్కులు, సామములు, యజుస్సులు ఇవే వేదం అంటే ఏంటండి? వేదం అంటే వాక్యముల యొక్క సముదాయం. ఆ వాక్యములు ఎన్ని రకాలని? 3 రకాలు. కొన్ని వాక్యములు రుక్కులు అంటారు, కొన్ని వాక్యములు సామాలు అంటారు, కొన్నింటినేమో యజుస్సులు అంటారు. అవే వేదం అంటేను. అవన్నీ కూడా వేదం యొక్క స్వరూపమే. ఇవన్నీ నన్ను అనుగ్రహించుగాక. దశమానువాక్యే 10వ అనువాకంలో అంటే గర్భాష్టమిలో పూర్వార్ధగత వాక్యాన్ని గర్భాష్టమే వత్సాష్టమి ఇచ్చాహ ఏతద్వై పశువునాగం రూపకం రూపేణైవ పశువు నవరుంధే. నాకు ఇక్కడ మనం చెప్పినటువంటి దూడలే చెప్పుకున్నామండి. 1.5 సంవత్సరం దూడ, 2 ఏళ్ళు, 3.5 సంవత్సరం ఇలా చెప్పుకుంటూ వచ్చామండి. ఈ రకం పశు సంపద అంటే భిన్న వయస్సులో ఉండేటటువంటి పశు సంపద అంతా నా కళ్ళ ఎదురుగుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందయ్యా. అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్ల, ఇంకా గర్భంతో ఉన్నటువంటి గర్భాశయం అంటే గర్భంలో ఉన్నటువంటి ఆవుకి గర్భంలో ఉన్నటువంటి దూడ కనిపించట్లేదు, అది నిండు చూలాల్లో ఉంది. ఆ దృశ్యం నుంచి చిన్నపిల్ల పుట్టింది. 6 నెలలు వచ్చాయి, 1.5 సంవత్సరం వచ్చింది. అవి గంతులు వేస్తూ ఉంటాయి, పరిగెడుతుంటాయి, చిందులు వేస్తుంటాయి. ఆ దృశ్యం ఎంత ఆనందంగా ఉంటుందయ్యా. వాటన్నిటిలోనూ ఉన్నది నువ్వే. అది కూడా చివరికి చెప్పాడండి నేను. త్వగసి నువ్వే అయి ఉన్నావు. అవి కూడా అన్ని రూపాల్లో ఉండేటి నువ్వు నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ఇక్కడ పశు సంపద అంతా నన్ను అనుగ్రహించగలరు. అంటే ఇక్కడ గర్భవత్సాదీనాం పశురూపత్వం ప్రసిద్ధం. గర్భములో ఉండేటటువంటి లేదా బయటికి పుట్టినటువంటి వత్సం అంటే దూడ, ఆవు దూడలు, ఈ పశురూపత్వం ప్రసిద్ధమైనటువంటిది అని చెప్పుకొచ్చి చివరికి ఏతస్మిన్నేవ అనువాకే ఉత్తరార్ధగతాని వాక్యాన్ని ప్రశంసతి. కల్పాంజుహోతి అవక్లుప్తస్య క్లుప్తై ఆయుర్యజ్ఞేన కల్పతాం ఇత్యాదయో మంత్రాः కల్పాः. కల్పశాస్త్రంలో వాక్యాలటండి ఇవన్నీ. కల్పశాస్త్రం ఉంది మనకి. యజ్ఞం ఎలా చేయాలి చెప్పేది ఇగో ఈ మంత్రాలతో చేయమని చెప్పేది వేరు. ఇలా సీక్వెన్స్ ఆర్డర్ ఏమిటి, ఫిజికల్ ఆర్డర్ ఏమిటి, లాజికల్ ఆర్డర్ ఏమిటి మొత్తం అని చెప్పేది కల్పశాస్త్రం అండి. మనకి సంధ్యావం చేస్తున్నాం, ఎవరు చెప్పారు ఇలా చేయమని? కల్పశాస్త్రం చెప్పింది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తున్నాం, ఎవరు చెప్తున్నారు? బౌధాయన ప్రోక్తమైనటువంటి కల్పంతో చేస్తున్నాం మనం. అలాగే ఆయుర్యజ్ఞేన కల్పతాం ఇత్యాదయ మంత్రాः కల్పాः. పూర్వం యద్యత్ వత్సల క్లుప్తం స్వస్వకార్య సమర్థం నభవతి తస్య సామర్థ్యాయ అయం హోమః. ఇప్పుడు ఇంతవరకు ఆయుష్ కానీ, నా కళ్ళు కానీ, నా చెవులు కానీ, ఇందాక చెప్పినప్పుడు ఏ పదాలు అయితే ఉన్నాయో ఇవి ఇంత ముందర సమర్థవంతమైనవి కాకపోయి ఉండవచ్చుగాక, కానీ ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాను అనడంతో వాటి పుష్టి వాటికి సిద్ధించి యజ్ఞంలో ఎక్కడ లోపం లేకుండా నాకు ఏంటో చేయించోయ్యా.
ఏకాదశ అనువాకే ఇప్పుడు 11వ అనువాకంలోకి వచ్చేసండి. ఏకాదశమే తిస్రస్యలోకి. పూర్వభాగ జాత గతాని వాక్యాన్ని ప్రశ్నించి యుగ్మదయుజే జుహోతి మిథునత్వాయ. యుగ్మతు అయుజే అంటే రెండు జంట జంటగా ఏకాచమే తిస్రశ్చమే అంటే ఇంకోటి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. యుగ్మం అంటే జంట. జంట అంటే మనకి ఈవెన్ నెంబర్స్ అని అర్థం వస్తుందండి. చతస్రశ్చమే మరి ఇది రెండు పనసలు. ఇందాక మనం 33 దాకా వేసామండి. తర్వాత మే చతస్రశ్చ 4 అక్కడ తర్వాత ఏమిటంటే వేసిన అంకెలు 4, 8, 12, 16, 20, 24, 25, 32, 30, 36, 40, 44, 48 అంతవరకు వెళ్ళాయండి. 4 లాగా అయితే 48 దాకా స్టెప్ ఆఫ్ 4లో. ఆ రకంగా వెళ్ళినవన్నీ కూడా అంచేది ఇక్కడ ఏకాచమే తిస్రశ్చమే ఇత్యాది విషమ సంఖ్యారూపం. విషమ సంఖ్య అంటే బేస్ సంఖ్యలండి. అయుగ్మం రాశిద్వయం స్త్రీ పురుషోది ఎలాంటివంటే ఒకటి అయుగ్మం అంటే ఒకటి బేస్ సంఖ్యలు అంటే ఒకటి పురుషుడు ఒకటి స్త్రీగా అనుకోయా అని చెప్తూ ఇత్యాదికం అంటే మొట్టమొదటి సమసంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్ అండి. చతస్రశ్చమేష్టోచమే ఇత్యాదికం సమసంఖ్యారూపం యుగ్మం జంటవి. అందులో ఏకాచమే తిస్రశ్చమే ఇత్యాది విషమ సంఖ్యారూపం అయుగ్మం అంటారు. దీన్ని బేస్ నెంబర్ల యొక్క సీక్వెన్స్ని వాటిని అయుగ్మం అంటారు. ఇవి రాశిద్వయం స్త్రీ పురుషవత్ పరస్పర విలక్షణత్వాత్ మిథునత్వాయ సంపద్యతే. ఈ 2 నెంబర్లు కూడా నాకు అనుగ్రహం కలిగించుగాక. నెంబర్లు అంటే నెంబర్లు వెనకాల ఉండేటటువంటి ఆ కాన్సెప్ట్స్ అండి. మీరు ఏ ఊహిస్తే కాదు ఎలా బ్రహ్మగారి సృష్టిలో ఎన్ని రకాలు. ఒకటంటే ఏం సృష్టించబడింది, 3 అంటే ఏం ఆ సృష్టించబడినటువంటి సమస్త జీవజాలము దేవతలతో సహా అందరూ నన్ను అనుగ్రహించుగాక. కోడిడి ఫామ్లో కోరుకున్నాడు చివరికి అక్కడ. రాశిద్వయేపి ఉత్తర విధి ఉత్తర ఆధిక్యం ప్రశంసది. ఉత్తరావతి భవత అభిక్రాంతి అని ఒకటి ఉంది. ఏకత్వాద్ ఉత్తరం తిరస్రం. ఇక్కడ 1, 3 అన్న అసెండింగ్ ఆర్డర్లో చెప్పాము. ఇక ఆర్డర్ కూడా చెప్తాడండి అసెండింగ్ ఆర్డర్. ఏకత్వాద్ ఉత్తరం తిరస్రం. 1కి తర్వాత వచ్చిందండి తిరస్రం 3. తస్మాత్ ఉత్తరం పంచత దాని తర్వాత వచ్చింది 5. అంటే 1 కంటే 3 పెద్దది, 3 కంటే 5 పెద్దది. అంటే ఉత్తరోత్తరాభివృద్ధి రస్తు. అంటే ఈ వేళ ఉన్నటువంటి దానికంటే నీ నీ భవిష్యత్తు ఎలా ఉండాలి. ఉత్తరోత్తర ఈ జమలో మనకి అందరూ ఆశీర్వదించారు. ఉత్తరోత్తర అభివృద్ధి రస్తు. ఇంతకంటే ఇంకా 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 బాగుండుగా కానీ భవిష్యత్తులో. ఇది క్షీణించడం అంటే కింద పడిపోవడం అండి. డిసెండింగ్ ఆర్డర్. ఇది అసెండింగ్ ఆర్డర్. అలా ఉండుగాక నీ జీవితానికి అని చెప్పడానికి కూడా ఈ ఆర్డర్ చెప్పడం జరిగిందా అని చెప్పి తస్మాత్ ఉత్తర పంచ తథాచ చతుష్టత్వాద్ ఉత్తరం అష్టత్వం. 4 కంటే పెద్ద 8, 8 కంటే పెద్ద 12. తస్మాత్ ఉత్తరం ద్వాదశత్వం అని ఏవం ఉభయో రెండింటిలోనూ కూడా ఉత్తరావత్వేన అభిత వ్యాప్తి భవతి. వృద్ధిలోకి వచ్చుగాక అని చెప్పడం జరుగుతుంది. యుగ్మ అయుగ్మ సంఖ్యా వాది శబ్దానాం తాత్పర్యం దర్శింది. ఎందుకయ్యా ఇవన్నీ చెప్పుకొచ్చాడు 1, 3, 5 అంటున్నాం అంటే ఏకాచమే తిస్రశ్చమే ఇత్యాహ దేవఛందసం వా ఏకాచ తిస్రశ్చ మనుష్య ఛందసం. అంటే ఇందులో ఛందస్సుల్లో కూడా మళ్ళీ ఛందస్సులో దేవతా ఛందస్సులు మనుషి ఛందస్సులు ఇలాంటివి ఉన్నాయండి. ఏకాచమే తిస్రశ్చమే ఇత్యాహ అని కూడా దేవ ఛందస్సు ఉంటారు. తిస్రశ్చ ఏకాచ తిస్రశ్చ ఇవన్నీ కూడా మనుషి ఛందస్సులు. చతస్రశ్చ అష్టవచ దేవ ఛందస్సు. ఇలాగా ఇవన్నీ కూడా నన్ను అనుగ్రహించుగాక. ఛందో రూపంగా వాంగ్మయం నన్ను అనుగ్రహించుగాక. విషమ సంఖ్యాయా దేవానాం ప్రియాణి ఛందాన్ని నిష్పద్యంతే సంఖ్యాత్ మనుష్య ప్రియాణి. ఆడ్ నెంబర్స్ బేస్ సంఖ్యల వల్ల ఈ బేస్ సంఖ్యలు ఉన్నటువంటి ఛందస్సుల వల్ల అవన్నీ దేవతలకు ప్రియమైనటువంటి అండి. సరి సంఖ్యలో ఉన్నటువంటి కూడా మనుషులకు ప్రియమైన సమసంఖ్యయాతు మనుష్య ప్రియాణి. అత తదుభయం నాకు దేవ ఛందస్సులు అనుగ్రహించుగాక మనుష్య ఛందస్సులు అనుగ్రహించుగాక. అంటే నాకు ఉభయ రెండు పక్కల కూడా రెండిందాలు కొట్టింటూ ఉంటుంది సార్. ఆడుకునేప్పుడు చుక్కలాటేటప్పుడు ఏ పక్కన చేయలేదు. నాకు 2 రకాల లాభాలు నాకు సిద్ధించుగాక అని చెప్పి రాశిద్వయే అపి ఉత్తరోత్తర సంఖ్యా వృద్ధే అవధిం ప్రశంసతి. యా త్రయస్త్రింశదో జుహోతి త్రయస్త్రింశద్వై దేవత ఏవావరుంధే. మనకి దేవతలు ఎంతమంది అంటే 33 దేవతా గణాలటండి. అందుకోసం అక్కడ ఆపేట. అష్టాచత్వారింశద జుహోతి 48 అక్షరా జగతి. జగతీ ఛందస్సు అనే దానికి 48 అక్షరాలు ఛందస్సు అండి. అదే జాగత పశవ. ఆ జగతీ ఛందస్సు పశువుకి సంబంధించినటువంటి సూచకం అది. జగచ్చైవాస్మే పశువునవరుంధే అంచేత ఈ మంత్రాలు మొదటి మంత్రాలు ఏకాచమే తిస్రశ్చమే చెప్పడం చేత వాటన్నిటితో దేవతలు సంతోషించాలి. రెండోది నాకు జగతీ ఛందకు సంబంధించినటువంటి అక్షరాలతో ఎండ్ అయింది కనుక పశు సంపద అంతా కూడా నాకు లభించాలయ్యా.
అస్మిన్ అనువాకే ఉత్తర భాగ గతాని వాక్యాన్ని ప్రశంసతి. చివరికి ఏం చెప్పాడు? అంతా అయిపోయిన తర్వాత 40 అగ్గిలు అయిపోయాక వాజశ్చ ప్రసవశ్చ అన్నాడు కదండి. వాజశ్చ ప్రసవశ్చేతి ద్వాదశం జుహోతి, 12 సార్లు హోమం చేస్తాడు. అవి ఏంటయా? ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరేవ ప్రతిష్టది. ఇతనికి 12 నెలలు సుఖంగా గడుచుగాక. 12 నెలలకు సంబంధించినటువంటి సంవత్సరం సుఖంగా గడుచుగాక. అన్న వినియోగ సంగ్రహ అగ్నా విష్ణు వసోర్ధారాం ఏకాదశిభిరాదిత అనువాకే జుహోత్యేకం ఆహుతిం సతతాం ఘృతాత్ అని అగ్నా విష్ణు సగాయిత మొత్తం చివరి దాకా కూడా ఆవు నేతితోటి సంతతం బ్రేక్ లేకుండా హోమం చేయాలి అని చెప్పి దీని మీద మీమాంస చేస్తున్నారు. మీమాంస అంటే భాష్యం రాసేవాడు ఎన్ని కోణాల్లో చూడండి. ద్వాదశాధ్యాయస్య 12 అధ్యాయాలు తృతీయ పాదే చింతితం. మంత్రాదో కిం వసోర్ధారా. ఏమయ్యా ఈ హోమం చేయడం మంత్రం ఇప్పుడు ఇందులో 2 భాగాలండి. నోటితో ఉచ్చరించేది మంత్రం, చేతితో చేసేది ఆవుని అగ్నిహోత్రంలో వేయడం. ఈ 2 ఎప్పుడెప్పుడు చేయాలి? మంత్రం కంటే ముందర వేసేయాలా? మంత్రం చదువుతూ వేయాలా? మంత్రం చదవడం అయిపోయిన వెంటనే వేయాలా? ఆ మాట ఇంతవరకు ఎక్కడ మనకు వివరణ లేదు. అంత మైన్యూట్గా పెడుతున్నాం. ఇప్పుడు మంత్రాదో కిం వసోర్ధార. వసోర్ధార అంటే ఆవుని అందులో పడ్డం. మంత్ర ఆదో మంత్ర ఉచ్చారణ ప్రారంభిస్తున్నప్పుడు చేయాలా, లేక మంత్రాంతేవా మంత్రం అయిపోయిన తర్వాత చివరి చేయాలా? సంతతే ఆద్య హోమేషు సంతత్య అంటే ద్వాదశాంతేషు తద్ధృతి. అంటే ఇక్కడ హోమాలు చేసేవాడు ఆద్య మొదటిది, మామూలు హోమాలు చేసేవాడు మొదటిది మంత్రం ప్రారంభిస్తూనే అందులో వేయాలి. ద్వాదశాంతేషు తద్ధృతి, కానీ ద్వాదశ చెప్పేప్పుడు ఏంటంటే చివరిలో చేయాలి అని జైమిని న్యాయంలో ఉందిటండి. తర్వాత ఈ రకంగా అగ్నౌ కించిత్ కర్మ విహితం. ఇంకో అనుమానం లేవదీస్తున్నాడండి. అగ్నౌ కించిత్ కర్మ విహితం, అగ్నిహోత్రంలో ఏదో చిన్న పని చేయమని చెప్పావు. ఏమిటిది? సంతతాం వసోర్ధారాం జుహోతి ఇది. తత్ర సాంతత్యం నిశ్చిద్రవత్వం. ఛిద్రం అంటే చిల్లులండి, అంటే ఖాళీలు, గ్యాప్స్. నిశ్చిద్రం అంటే నో గ్యాప్, ఖాళీ లేకుండా, అది సాంతత్యం అని చెప్పున్నాం. తచ్చ మంత్రకర్మణో సహ ఉపక్రమే సతి ఉత్పద్యతే. తస్మాత్ మంత్రాదో కర్మ సన్నిపాత ఇది ప్రాప్తే. అంచేత మంత్రము చెబుతూ కర్మము చేయాలా? మంత్ర కర్మణో సహ ఉపక్రమే. మంత్రం పక్క నోటితో ఉచ్చరిస్తూ ఉండాలి, కర్మ అప్పుడు వేసేస్తూనే ఉండాలి. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఏం చెప్తారంటే కర్మ సన్నిపాత ఇది ప్రాప్తే బ్రహ్మ. అలా కాదయా. తస్మిన్ వసోర్ధారాక్షే కర్మని. వసోర్ధార అనేటటువంటి ఈ హోమంలో ద్వాదశాని జుహోతి ఇది శృతం. మధ్యలో మనకి 144 అంటే 12 చెప్పున్నాం. ద్వాదశిభిర్ మంత్రవాక్యై 12 మంత్రవాక్యాలతో సంపాద్యం ఏకం ఆహుతి స్వరూపం ద్వాదశం. ఆ 12 మంత్రవాక్యాలు అయ్యేప్పటికి వచ్చేటువంటి ఒక్కసారి హోమం చేస్తే అది ద్వాదశం. తద్యథా వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసిద్ధిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే ఇత్యేతైః ద్వాదశిభిః మంత్రవాక్యైః ఏక ఆహుతి హోతవ్యా. ఈ 12 పదాలు ఉన్నాయండి. ఇక్కడ యాక్చువల్లీ మీకు ఆ పదాలు చూడాలంటే ఇప్పుడు ఇంకొక చిన్న స్క్రీన్ చూపిస్తారని మళ్ళీ వెనక్కి వద్దాం ఒక్కసారి. ఇందులోని చూపిస్తాను, ఎక్కడో చూపిస్తాను. అంచేత ఈ 12 ఏకాదశి ఉత్తరాహుత ప్రాణశ్చమే పానశ్చమే ఇత్యాదిభి నిష్పద్య ఇత్యేతై ద్వాదశిభి మంత్రవాక్య ఏక ఆహుతి హోతవ్య. ఈ 12 పదాలు చెప్పేంతసేపు అదంతా గణం, ఓ గ్రూప్. అది ఆ గ్రూప్ అంతకి ఒకసారి హోమం చేయాలి. ఏకాదశి ఉత్తరాహుత, దాని తర్వాత మళ్ళీ 11 ఉన్నాయి. తర్వాత చెప్పినటువంటి 11 ఆహుతులు. ప్రాణశ్చమే పానశ్చమే అని మనకి గర్భాశయం వస్తుందండి. ఇత్యాదిభి నిష్పాద్యంతే. తేచ హోమాహ, అవి 12 హోమాలు చేయాలయ్యా, 12 వేయాలి విడివిడిగా. తేషు మధ్యే విలంబ అభావ సాంతత్యం. అది వేస్తూ ఒకటి అయిపోయిన తర్వాత రెండోది ఖాళీ లేకుండా గ్యాప్ ఇవ్వద్దు, చేసుకుంటూ వెళ్ళు, అది సాంతత్యం. నతు మంత్రకర్మణో సహ ఉపక్రమ. ఎక్కడ కూడా మంత్రము కర్మ రెండు అంటే ఉచ్చారణ క్రియ రెండు కలిసి ఒక్కసారి చేయకూడదు ఎక్కడ కూడాను. తస్మాత్ పూర్వన్యాయేన మంత్రాంతే కర్మ సన్నిపాతస్య నాస్తి విఘ్న. ఈ రకంగా చేస్తే కర్మకి ఎక్కడా విఘ్నం లేకుండా పని అవుతూనే ఉంటుందయ్యా. ఇది శ్రీమత్ సాయణాచార్య విరచితే మాధవీయే వేదార్థ ప్రకాశే కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహితాభాష్యే చతుర్థకాండే సప్తమ ప్రపాఠకే ఏకాదశ అనువాకః.
అని ఈ రకంగా ఇక్కడ ఇంకొక స్క్రీన్ చూపించాలనుకున్నానండి. అది ఎక్కడుందో చూస్తాను. ఇందాక సేవ్ చేశాను. అది వస్తుందో చూద్దాం. ఇదండి. ఇప్పుడు చూడండి, ఇందాక మాసాల పేర్లు, చమకం వచ్చిన మాసాల పేర్లు పర్యాయ పదాలు ఇవి. ఇప్పుడు ఇందాక వాజశ్చ ప్రసవశ్చ పిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ వేష్ణీయశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ అర్థం చదువుతామండి. వాజ అనే మాటకి ఒక అర్థం ఏం చెప్పారంటే చైత్రమాసం అని, ప్రసవ అంటే వైశాఖం, అపిజ అంటే జ్యేష్ఠమాసం, క్రతు అంటే ఆషాఢ మాసం, సువ అంటే శ్రావణ మాసం, మూర్ధ అంటే భాద్రపద మాసం, వ్యష్ణీయ అంటే ఆశ్వీజ మాసం, అంత్యాయన అంటే కార్తీక మాసం. మనం కార్తీక మాసం అంటున్నాను, తప్పండి. కార్తీక మాసం అనాలి. కార్తీక పౌర్ణమి అనాలి తప్ప కార్తీక పౌర్ణమి అనకూడదు. వ్యాకరణబద్ధం కాదు అది. అంత్య అంటే మార్గశీర్షం, భౌవన అంటే పుష్యమాసం, భువన అంటే మాఘమాసం, అధిపతి అంటే పాల్గొన మాసం అండి. ఇది ఈ రకంగా మనకి ఇందాక చెప్పినటువంటి మంత్రాల్లో వాటన్నిటిని కూడా మనం చూడడం జరిగిందండి. ఇది ఈ రకంగా మనకి పరమేశ్వరునికి అనుగ్రహంతో సుమారు 2.5 సంవత్సరాల కాలంలో మనకి రుద్రభాష్యంలో నమ్మకం సుమారు 75 ఎపిసోడ్లు పట్టింది. ఇది సుమారుగా మనకి 75 నుంచి ఇది 35 ఎపిసోడ్లు మనకి చమకం పట్టిందండి. ఇది దీంతోటి పరమేశ్వరు యొక్క ఆరాధన మనం పూర్తి చేసుకున్నట్టు అనుకుందామండి. ఒక్కసారి హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం అందరూ కలిపి చెప్పండి. ఓం కాయేన వాచా ఓం కాయేన వాచా సేంద్రియైర్వా మనసేంద్రియైర్వా ఆత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. ఓం శాంతి. So that will come only when we are